వెల్కమ్ టు పిఆర్ అకాడమీ యాప్ అండ్ ఛానల్. సో డైలీ జనరల్ స్టడీస్ లైవ్ సెషన్స్ చెప్పుకునే భాగంలో ఈరోజు మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఏపీపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్. సో అయితే ఇక్కడ మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్లో నెంబర్స్ సంబంధించినటువంటి సీక్వెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అయితే ఇక్కడ మనం ఏంటంటే నెంబర్స్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండి, మిస్సింగ్ నెంబర్ టెస్ట్. ఈ కాన్సెప్ట్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, సో వీటిని ఏ రకంగా చేయాలి, ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం కూలంకుషంగా డిస్కస్ చేద్దామండి. సో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్. సో నెక్స్ట్ మనం ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే క్రమంలో ఇక్కడ చూడండి సార్, ఎవరైనా సరే టీజీపీఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే సార్ మీకు ప్రజెంట్ ఈ పిఆర్ అకాడమీలో కోర్సెస్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయండి. సో ప్రజెంట్ వీటిపైన ఆఫర్ కూడా నడుస్తుంది. ఇదివరకు మనం ప్రతి లైవ్ క్లాస్లో కూడా మనం చెప్పుకుంటున్నామండి. సో ఈ ఆఫర్స్ వచ్చేసి 50% ఆఫర్తో టీజీపీఎస్సికి సంబంధించినటువంటి టోటల్ కోర్స్ అనేది 499 రూపీస్కి అందుబాటులో ఉందండి. సేమ్ సార్ ఆ ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి టోటల్ కాంపిటేటివ్ సిలబస్ అనేది వీడియోల రూపంలో సమగ్రమైనటువంటి వివరణ ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి సార్. ఇక్కడ కూడా 50% ఆఫర్తో 499కి మనకు అందుబాటులో ఉందండి. సో అయితే ఇక్కడ చూడండి సార్, మనం జనరల్గా ఈ లైవ్ సెషన్కి వచ్చేసరికి మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అండి. మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే టాపిక్లో ఏ రకమైనటువంటి సీక్వెన్సెస్ వస్తున్నాయి, ఈ సీక్వెన్సెస్ని ఏ రకంగా ప్రాక్టీస్ చేసుకోవాలి అనేటువంటి విషయాలను ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. సో లైవ్ మరొకసారి అండి, లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి సార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, జనరల్గా మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది ఎవరు నాకు రాదు అనేటువంటి కాన్సెప్ట్ ఎవరికి ఉండదండి. ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని చూడంగానే సరే ఈ ప్రాబ్లం వస్తే వితిన్ 1 minute లోపు ఆన్సర్ చేయగలుగుతామండి. లేదు అని అంటే మన ఇంచుమించు చాలా టైం వెచ్చించిన మనకు ఐడియా అనేది తారసపడదు. జనరల్గా మిస్సింగ్ నెంబర్ టెస్ట్ లాంటి ఈ టాపిక్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ మనకు వచ్చేటప్పుడు ఆ క్వశ్చన్ని ఏ రకంగా సింపుల్గా కాన్సెప్ట్ వైజ్గా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయాలని ఒక్క 2 minutes మనం మాట్లాడుకొని డైరెక్ట్గా ఈ ప్రాబ్లంలోకి మనం వెళ్దామండి. సార్ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్లో మీరు ఏ క్వశ్చన్ ప్రిపేర్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సార్. సార్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్సింగ్ నెంబర్ టెస్ట్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా వాటి మధ్య ఉన్నటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని మీరు గమనించాలండి. ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ. సార్ అవి సింగిల్గా ఉండొచ్చు లేదా రెండేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పెట్టి కూడా మనకి ఇక్కడ ఓ రిలేషన్ ఉండొచ్చండి. సార్ వీటితో మన క్వశ్చన్ సాధ్యపడకపోతే నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి స్క్వేర్ సార్. స్క్వేర్స్లో కూడా మనకి ప్రాబ్లం రాని పక్షంలో నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది క్యూబ్ సార్. సార్ ఇవన్నీ కూడా రీజన్స్ అండి. ఫస్ట్ నువ్వు రీజన్లో ఒక ప్రాబ్లంని ఆలోచన చేయాలి. ఇన్ కేస్ మనకి రీజన్లో ఆ ప్రాబ్లం రాకపోతే లాస్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అని అంటే లాజిక్ సార్. సార్ నేను ఒక 2 minutes మాత్రమే దీని గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ టాపిక్లో ఈ లైవ్ సెషన్లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ క్వశ్చన్సే కాకుండా ఎనీ మెటీరియల్ ఏ మెటీరియల్ పట్టుకున్నా ఈ టాపిక్లో మీరు క్వశ్చన్ చేయాలంటే మీ మైండ్లో రావాల్సినటువంటి ఆలోచనలు ఇవి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ చూడాలా. రీజన్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సార్, గణిత ప్రక్రియలు. అవి ఏంటి అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై.
విడివిడిగా ఉండొచ్చండి. ఒకే ప్రాబ్లంలో రెండేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పెట్టి కూడా మనకి క్వశ్చన్ ఇవ్వచ్చండి. సరే వాటితో క్వశ్చన్ మనకి రాని పక్షంలో నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే స్క్వేరు క్యూబు సార్. ఇవి రీజన్స్ అండి. ఈ రీజన్స్లో క్వశ్చన్ ఏది లేకపోతే లాజిక్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కానీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కానీ అవి ఏ రకంగా వస్తాయి అనేది మనం కొన్ని ప్రాబ్లమ్స్లో మనం డిస్కస్ చేద్దామండి. సరే ఇప్పుడు ఈ ప్రాబ్లం విషయానికి వద్దామండి. లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ ప్రాబ్లమ్ని చేయడానికి ట్రై చేయండి సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క ఆలోచన ఏంటంటే క్వశ్చన్ మార్క్ ఏ ప్లేస్లో ఉంది అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూడాలండి. సో కొంతమంది చేశారు, వెరీ గుడ్ అండి. సో రైట్ ఆన్సర్ అండి. అయితే ఇప్పుడు ముందు క్వశ్చన్ ఏ రకంగా చేయాలనేది మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దామండి. సార్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ అనేది సెంటర్లో ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఈ సెంటర్లో ఉన్నటువంటి నెంబరు ఈ 3 నెంబర్ల సహాయంతో ఏర్పడుతుందండి. ఆ 3 నెంబర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ముందు గణిత ప్రక్రియలు మీరు ఆలోచన చేయాలి. సరే 3 చుట్టూ ఉన్న నెంబర్లు చిన్న నెంబర్లు సార్, మధ్యలో ఉన్న నెంబర్ పెద్ద నెంబర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణిత ప్రక్రియలు అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఆలోచిద్దామండి. సార్ ముందు 2 + 5 7, 7 + 6 13 అంటే 60కి చాలదు, ప్లస్ అనే మ్యాథమెటికల్ ఆపరేషన్ లేదండి. పోనీ ఏవో 2 గుణించి 1 కలపడం వల్ల కానీ 3 గుణించడం వల్ల కానీ, ఎందుకంటే చిన్న నెంబర్లు పెద్ద నెంబర్ రావాలంటే మల్టిప్లికేషన్ చేస్తూ అవుతుందేమో అనేది ఒకసారి మనం మళ్ళీ ఇక్కడ అబ్జర్వేషన్ చేయాలండి. సార్ ఇప్పుడు ఇది నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు నాకు తెలుసని, కానీ మనకి తెలియని ప్రాబ్లం కూడా ఎలా చేయాలనేది మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 5s are 10 సార్, 2 5s are 10, 10 6s are 60 అంటే ఓవరాల్ గా మల్టిప్లికేషన్ నడిస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చిందండి 60. సార్ ఎక్కడ వచ్చిందని మనం ఆనందపడకూడదు, ఇదే కాన్సెప్ట్ అనేది ఈ పక్కన కూడా వస్తేనే మీరు ఆలోచించే రీజన్ రైట్ అండి. మరి ఇక్కడ కూడా చూద్దామండి. 8 5s are 40 సార్, 8 5s are 40, 43s are 120 సరిపోయింది సార్. సార్ ఓవరాల్ గా రూల్ ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి నెంబర్స్ ని మల్టిప్లై చేస్తున్నాడు సార్. అర్థమవుతుందండి? సేమ్ రీజన్ ఇక్కడ కూడా మనం యూజ్ చేయాలండి. సార్ ఇప్పుడు ఇక్కడ చూడండి 3 7s are 21, 21 4s are 84 సార్, 3 7s are 21, 21 4s are 84, 84 is the right answer. 84 అనే ఆప్షన్ 1 లో ఉంది. ఆప్షన్ 1 ని మీరు ఇక్కడ ఆన్సర్ గా తీసుకోవచ్చండి. సార్ ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ కాదు, ఈ టాపిక్ లో ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ లో రీజన్ గుర్తుండాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, వాటితో మనకి క్వశ్చన్ రాని పక్షంలో స్క్వేర్ క్యూబ్ అనే కాన్సెప్ట్ ఆలోచించాలి. ఇవి రీజన్స్ సార్. ఈ రీజన్స్ ఏవి వర్కౌట్ కాకపోతే మనం లాజిక్ కి వెళ్ళాలి, ఆ లాజికల్ కాన్సెప్ట్ చూడాలి. సార్ ఇక్కడ మనకి యూస్ అవుతున్నటువంటి రూల్ ఏ రూల్ అంటే మల్టిప్లికేషన్ అండి. సో దాన్ని బట్టి మనకు వచ్చిన ఆన్సర్ 84 ని మీరు ఇక్కడ ఆన్సర్ గా తీసుకోండి సార్. ఓకేనా అండి? సో నెక్స్ట్ ఇంకా ఈ కాన్సెప్ట్ లో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు, వాటిని ఏ రకంగా చేయాలి అనేది ఇక్కడ చూద్దామండి. ఇక్కడ కూడా చూడండి సార్, ఏదో ఒక అరేంజ్మెంట్ ఇస్తాడండి. ఆ అరేంజ్మెంట్ ని మీరు గమనించినట్లయితే వాటిలో నెంబర్స్ ఉంటాయండి. ఏదో ఒక ప్లేస్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉన్నటువంటి నెంబర్ అనేది మిగిలిన నెంబర్ల సహాయంతో ఏర్పడుతుందండి. సరే ఇది ఇక్కడ గమనించండి, ఒక స్క్వేర్ ఇచ్చాడు. స్క్వేర్ కి 4 కార్నర్స్ లో 4 నెంబర్స్ చిన్న నెంబర్స్ ఉన్నాయండి. ఆ 4 నెంబర్స్ తో మధ్యలో 37 వచ్చిందండి. ఇక్కడ కూడా గమనించండి సార్, ఇక్కడ 4 కార్నర్లలో 4 నెంబర్స్ ఉన్నాయండి. ఈ 4 నెంబర్స్ తో మధ్యలో 63 వచ్చిందండి. లాస్ట్ లో కూడా కార్నర్స్ లో 4 నెంబర్లు ఇచ్చాడు. ఆ 4 కార్నర్స్ లో ఉన్నటువంటి ఆ 4 నెంబర్స్ తో సెంటర్ లో ఉన్న నెంబర్ రావాలి. సార్ ఈ నెంబర్ల సహాయంతో మనకు రావాలంటే రీజన్ లో ఫస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఈ 4 నండి. అయితే 4 నెంబర్లు ఉండేటప్పుడు ఒకే ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ కాకుండా 2 అంటే ఏ రకంగా అంటే ఏవో 2 గుణించి కలపడం వలన కానీ, ఏవో 2 గుణించి మైనస్ చేయడం వలన కానీ రావచ్చండి. అంటే ఎందుకంటే చిన్న నెంబర్లు ఇచ్చాడు, మనకి పెద్ద నెంబర్ రావాలి అంటే మల్టిప్లై చేసి కలపడం వల్ల కానీ తీసివేయడం వల్ల కానీ రావచ్చు. చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఈ 2 కార్నర్లు చూద్దామండి. సార్ 3 రెళ్ళ 6 అని మనం తీసుకుందాం అనుకుందామండి. మరి 9 5ల 45 అండి. మరి ఈ 2 మల్టిపుల్ చేస్తే 45 వచ్చిందండి. మైనస్ అనుకుందామండి. 3 2s are 6, 45 మైనస్ 6 తీసుకుంటే 39, కానీ ఇక్కడ 37 ఉంది. అంటే మనం ఆలోచించినటువంటి ఆ రీజన్ అనేది రైట్ కాదు.
అప్పుడు మరలా మనం ఏం చేయాలంటే మరలా ఇంకో ఏవో రెండు గుణించి కలపడం వలన కానీ తీసివేయడం వలన కానీ రావచ్చండి. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దామండి. మరి ఇప్పుడు ఈ రెండు అవ్వలేదు సార్, అప్పుడు ఈ రెండు ట్రై చేద్దామండి. సార్ మీరు గమనించండి, 3 9ల 27, 3 9s are 27 అండి, 2 5s are 10 సార్, 27 + 10 37 వచ్చేసింది సార్. మీరు ఏవో రెండు గుణించి కలపడం వలన కానీ, ఏవో రెండు గుణించి తీయడం వలన కానీ, లేదా రెండు కలిపి గుణించడం వలన కానీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీ మైండ్లో స్పీడ్గా ఉంటే ఈ ప్రాబ్లం స్పీడ్ అవుతుంది. పోనీ ఇలా సరిపోతే ఇక్కడ కూడా సరిపోవాలండి. అలా ఇక్కడ చూద్దామండి, ఈ రెండు గుణిస్తే 27 వచ్చిందండి, ప్లస్ ఈ రెండు గుణిస్తే 10 వచ్చిందండి, కలిపితే 37 సరిపోయింది. ఇక్కడ చూద్దామండి, ఈ రెండు మల్టిపుల్ చేసి చూద్దామండి. 8 6 are 48 సార్, 5 3s are 15 సార్, ఈ రెండు కలిపి చూద్దాం సార్ 63. అబ్సల్యూట్లీ మనకి సరిపోయిందండి. అంటే స్ట్రైట్ గా ఉన్న ఈ రెండు నెంబర్లు మల్టిపుల్ చేసి ఆ వచ్చిన ఫలితాలను కలిపితే మనకు ఆన్సర్ వస్తుందండి. సేమ్ కాన్సెప్ట్ అండి ఇక్కడ కూడా సార్. 4 6s are 24 ప్లస్ 8 2s are 16, 24 plus 16 40 is the right answer. 40 అని ఆప్షన్ 3 లో ఉందండి. ఆప్షన్ 3ని మీరు ఇక్కడ ఆన్సర్ గా రాసుకోండి సార్. సార్ రెండవ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ 3. సార్ మీరు అడగొచ్చు ఇది ఎలా తెలుస్తుంది, నేను అదే చెప్తున్నాను సార్. ముందు ఈ రెండు గురించి కలపొచ్చు తీయొచ్చు అండి. అదేం చేస్తాడు అనేది మనం చెప్పలేము. ఎప్పుడు 4 నెంబర్లు మీకు ఇచ్చి ఒక నెంబర్ ఏర్పడాలంటే అందులో పక్కాగా 99% రెండు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయండి. ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ కానీ ఇంటూ ప్లస్ కానీ. ఒకవేళ పెద్ద వాల్యూస్ ఇచ్చి చిన్న వాల్యూస్ రావాలనుకోండి, మైనస్ ప్లస్ కూడా మీకు ఉండొచ్చండి. ఏవో రెండు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇక్కడ రెండు ఏంటంటే ఈ రెండు మల్టిపుల్ చేశాడు, వచ్చిన ఫలితాలని కలిపాడు. ఇక్కడ కూడా చూడండి సార్, 8 6s are 48, 5 3s are 15, రెండు కలుపుకుంటే 63. సేమ్ కాన్సెప్ట్ అండి. 4 6s are 24 ప్లస్ 8 2s are 16, 24 plus 16 40 is the right answer. సో 40 అనే ఆప్షన్ 3 లో ఉంది. ఆప్షన్ 3ని మీరు ఇక్కడ ఆన్సర్ గా తీసుకోండి. సో ఈ ప్రాబ్లమ్స్ మనకి ఇంపార్టెంట్ కాదు. ఈ టాపిక్ లైవ్ సెషన్ అయిపోయే టైంకి మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా దాన్ని మనం ఆలోచించగలిగే క్యాపబిలిటీని మనం డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పాను సార్, రీజన్స్ 3 ఉంటాయి సార్. ఆ రీజన్లో ప్రాబ్లం మనకు రాకపోతే అనదర్ మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లాజిక్ అండి. ఫస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూడాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకి ప్రాబ్లం రాని పక్షంలో స్క్వేరు క్యూబ్ సార్ ఇవేవి మనకు రాలేదనుకోండి సార్. సో లాస్ట్ లాజిక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న నెంబర్ అనేది మిగిలిన నెంబర్ల సహాయంతో ఏర్పడుతుంది. వాటి మధ్య రిలేషన్ని మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయగలిగితే ప్రాబ్లం విత్ ఇన్ సెకండ్స్లో చేసుకునే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంటుందండి. ఓకే, క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఇంకా ఈ కాన్సెప్ట్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు చూడండి సార్. ఇక్కడ ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ చూద్దాం. సార్ పై వరుసలో లెటర్స్ ఇచ్చాడండి, క్రింది వరుస వచ్చేసరికి నెంబర్స్ ఇచ్చాడండి. ఆ లెటర్స్ కి నెంబర్స్ కి మధ్య రిలేషన్ ఏమైనా ఉందా అనేది మనం ఇక్కడ ఆలోచన చేద్దామండి. సార్ లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయడానికి ప్రయత్నించండి. సార్ ఈ లెటర్ కి నంబర్ కి ఏమైనా సంబంధం ఉందా గమనిద్దామండి. సార్ ఎం యొక్క నెంబరు 13 అండి, మరి ఇక్కడ 14 ఇచ్చాడంటే మరి ఇక్కడ 13 + 1 14 అనుకుంటే కే యొక్క నెంబర్ 11 సార్. మరి ఇప్పుడు 11 + 1 అంటే 12 రావాలి, అని ఇక్కడ 12 లేదు, 16 ఉంది సార్. అంటే మన ఆలోచన రైట్ కాదు సార్. ఈ లెటర్ కి నెంబర్ కి ఏదో రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏదనేది మనం ఇక్కడ గమనించగలగాలి. ఎం 13 సార్, 14 అయిందంటే +1 అనుకుంటే కే 11 + 1 అంటే 12 అవ్వాలి, కానీ 16 ఇచ్చాడు. మరి టీ 27 అయిందంటే ఆ రిలేషన్ నప్పట్లేదు. మరి ఇక్కడ ఏదో ఒక రిలేషన్ నడుస్తూ ఉంది. సరే ఇక్కడ రిలేషన్ మనకు కావాలంటే మీరు కొద్ది జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి, మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆపోజిట్ లెటర్స్. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ఆపోజిట్ లెటర్స్ అని కాన్సెప్ట్ అండి. సార్ ఆపోజిట్ లెటర్ అంటే ఏంటంటే ఏ రెండు అక్షరాల యొక్క మొత్తం 27 అవుతుందో ఆ రెండు అక్షరాలను ఆపోజిట్ లెటర్స్ అంటారు.
మీకు ఎప్పుడైనా సరే లెటర్ యొక్క నెంబర్కి సంబంధం లేకపోతే అక్కడ ఆపోజిట్ లెటర్ అనే కాన్సెప్ట్ను కూడా మనం ఇక్కడ ఆలోచన చేయగలగాలి. అసలు ఆపోజిట్ లెటర్ కావాలంటే సార్ ఆపోజిట్ లెటర్ మీన్స్ 27 మైనస్ గివెన్ లెటర్ నెంబర్. 27 మైనస్ గివెన్ లెటర్ నెంబర్. సార్ ఇచ్చిన లెటర్ యొక్క నెంబర్ని 27 నుండి తీసివేస్తే మనకు ఆపోజిట్ లెటర్ వస్తుందండి. అంటే వాడు ఆపోజిట్ లెటర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అంటే ఆ రెండు కలిపితే 27 వస్తే దాన్ని ఆపోజిట్ లెటర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎం యొక్క నెంబర్ ఎంత అండి? 13 సార్. మరి ఇప్పుడు నాకు ఆపోజిట్ లెటర్ కావాలనుకోండి 27 మైనస్ చేయాలి. 27 మైనస్ 13 అంటే మనకి ఇక్కడ ఏంటి వస్తుందంటే 14. చూడండి సార్ ఆపోజిట్ లెటర్ యొక్క నెంబర్ ఇచ్చాడు. మరి ఇక్కడ చూడండి సార్ K11 సార్. 11 అంటే 27 మైనస్ 11 తీసామనుకోండి సార్ ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 16. అందుకే Kకి 16 ఇచ్చాడు. అంటే K యొక్క ఆపోజిట్ లెటర్ నెంబర్ ఇక్కడ ఇచ్చాడండి. ఇదిగోండి సార్ నాకు దీని గురించి కూలంకషమైనటువంటి సమాచారం కావాలంటే లెటర్స్ అనే కాన్సెప్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. ముందు లెటర్ కి నెంబర్ కి సంబంధం ఉందో లేదో చూడండి. డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు. ఎప్పుడైతే నాకు డైరెక్ట్ రిలేషన్ లేదో ఎనదో నా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆపోజిట్ లెటర్ అనే కాన్సెప్ట్ అండి. అంటే నేను ముందు నుంచి ఒక లెటర్ నెంబర్ చెప్తే వెనక నుంచి దాని యొక్క నెంబర్ చెప్పాలి. అంటే ఫ్రంట్ నుంచి ఎం యొక్క నెంబర్ 13 అయితే బ్యాక్ నుంచి ఎం యొక్క నెంబర్ 14. ఆ నెంబర్ ఇచ్చేసాడు ఆపోజిట్ లెటర్ యొక్క నెంబర్. మరి ఇప్పుడు మిగతావి కూడా సరిపోతున్నాయో లేవో చూడండి. T20 సార్. T20 అంటే 27 మైనస్ 20. 27లో 20 పోతే 7. సో 7 సరిపోయిందండి. 7 సరిపోయింది సార్. మరి సేమ్ కాన్సెప్ట్ అండి. J యొక్క నెంబర్ 10 సార్. 27 మైనస్ 10. 10 తీస్తే ఇక్కడ ఎంత వస్తుందండి 17. సో 17 ఈస్ ద రైట్ ఆన్సర్. 17 అనే ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 మీరు ఇక్కడ ఆన్సర్ గా రాసుకోండి. ఇక్కడ కూడా చేసినా రావాలి సార్. P యొక్క నెంబర్ 16 సార్. 27 మైనస్ 16 చేసాం అనుకోండి. 27 మైనస్ 16 11 సార్. 11 సరిపోయిందండి. R అంటే 18 సార్. 27 మైనస్ 18 అంటే 9 సార్. 9 సరిపోయింది. ఆపోజిట్ లెటర్ అనే కాన్సెప్ట్ అండి. ఓకే క్లియర్ అండి. సో ఈ ఆపోజిట్ లెటర్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకు ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ 17 మీరు ఇక్కడ ఆన్సర్ గా రాసుకోవాలి. మిగతా లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సార్ తప్పు అయినా పర్వాలేదు మన ఆన్సర్ చేసి మీరు కామెంట్ చేయడానికి సో మీరు ముందుకు రావాలి సార్. ఎందుకంటే కొంతమంది లైవ్ లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా మీరు ఆన్సర్స్ ఇక్కడ మనం టైప్ చేయాలండి. సో చూద్దామండి నెక్స్ట్ ఇంకా ఈ క్రమంలో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు మనం ఇక్కడ గమనిద్దామండి. ఇక్కడ కూడా చూడండి సార్ ఒక స్క్వేర్ బాక్స్ ఇచ్చాడండి. ముందు ప్రాబ్లం ఏంటి ఇచ్చాడు అనేది మనం అబ్జర్వేషన్ చేయాలి సార్. సార్ ఈ ప్రాబ్లంలో మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఓ స్క్వేర్ బాక్స్ వచ్చిందండి. ఈ స్క్వేర్ బాక్స్ లో నెంబర్స్ చూడండి సార్ 4, 7, 65. ముందు అబ్జర్వేషన్ చేయండి సార్. 5, 6, 61 మీరు ముందు రోస్ లో చూసుకోవచ్చు లేదా కాలమ్స్ లో చూడండి. అయితే రోస్ లోనైనా మనకి ఏదో ఒక రిలేషన్ మిళితమై ఉంటుందండి, లేదా కాలమ్స్ లోనైనా ఏదో ఒక రిలేషన్ మిళితమై ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటి అనేది ఇక్కడ కనిపెడతామండి. సార్ రోస్ ముందు మనం చూద్దాం. 4, 7, 65 ఇచ్చాడండి. 5, 6, 61 ఇచ్చాడు సార్. 8, 2 క్వశ్చన్ మార్క్ అండి. సార్ మీరు గమనించినట్లయితే 4, 7 చిన్న నెంబర్లు, ఈ చిన్న నెంబర్లతో పెద్ద నెంబర్ 65 వచ్చింది. మరి వాటి మధ్య రిలేషన్ ఏంటి అనేది మనం ఇక్కడ గమనించాలి. మరి 5, 6 చిన్న నెంబర్లు అండి. ఈ రెండు నెంబర్ల సహాయంతో 61 పెద్ద నెంబర్ వచ్చిందండి. సేమ్ కాన్సెప్ట్ సార్. 8, 2 చిన్న నెంబర్లు, ఈ రెండు చిన్న నెంబర్లతో పెద్ద నెంబర్ మనకి ఇక్కడ రావాలి. సార్ వీటి మధ్య రిలేషన్ ఈ 2 నెంబర్స్ తో ఈ పెద్ద నెంబర్ని తేవాలి. ముందు మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆలోచిద్దామండి. సార్ 4, 7 ఉంది కదండి. ఇక్కడ 4 × 7 పెద్దది, ఎందుకంటే 65 పెద్ద నెంబర్ కాబట్టి చిన్న నెంబర్లతో పెద్ద నెంబర్ రావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 4 + 7 11 అంటే 65 రాదు, చిన్నది అయిపోతుంది. మైనస్ చేసినా రాదు. ఇంటూ చేసి చూద్దాం. 4 7 28 సార్ 28 అండి. కానీ 65 ఇచ్చాడు. మరి 28కి 65కి అసలు రిలేషన్ లేదు సార్. మల్టిపుల్ చేసినా రావట్లేదండి. మరి అప్పుడు డివైడర్ బై చేసినా అసలు రాదండి. మరి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై వేటితోని మనకి రాకపోతే అప్పుడు మన యొక్క ఆలోచన ఏంటి అని అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ స్క్వేర్.
సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుందా లేదా? ముందు మ్యాథమెటికల్ ఆపరేషన్ చూసాం, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో మనకు ఆన్సర్ రావట్లేదు. ఇప్పుడు మన నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే సార్ స్క్వేర్ అండి. కొన్ని స్క్వేర్లు చేసి చూద్దామండి. మరి ఇక్కడ చూద్దాం సార్, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. సార్ 16 ప్లస్ 49 ఈ రెండు కలిపితే 65 ఎగ్జాక్ట్ గా వచ్చింది. చూడండి సార్, సరిపోయిందండి స్క్వేర్స్. అది సరిపోయిందని మనం ఆనందపడకూడదు సార్, దాని కిందది కూడా సేమ్ ఆ రిలేషన్ లో వస్తేనే థర్డ్ మీరు ఆ రిలేషన్ అప్లై చేయాలి. మరి కిందన చూద్దామండి, 5 స్క్వేర్ 5 ఉందండి, అక్కడ 5 స్క్వేర్ అంటే 25, 6 ఉంది సార్, 6 స్క్వేర్ అంటే 36, 25 ప్లస్ 36 ఈక్వల్స్ టు 61 ఎగ్జాక్ట్ గా సరిపోయిందండి. అంటే ఇక్కడ మనకు ఉపయోగపడినటువంటి రూల్ ఏ రూలు అంటే స్క్వేర్ అనే కాన్సెప్ట్ అండి. నేను ముందే చెప్తున్నాను సార్, మనకు ఆన్సర్ రావచ్చు రాకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉండాలి. ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో మనకి ప్రాబ్లం రాని పక్షంలో అప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్క్వేర్ కానీ క్యూబ్ కానీ. ఇక్కడ స్క్వేర్ ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ యూజ్ అయిందండి. మరి కింద కూడా మనం అదే అప్లై చేద్దామండి. 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 2 స్క్వేర్ 4 అండి. సార్ 64 ప్లస్ 4 అంటే 68. 68 ఈస్ ద రైట్ ఆన్సర్. 68 అనే ఆప్షన్ 3 లో ఉందండి. ఆప్షన్ 3ని మీరు ఇక్కడ ఆన్సర్ గా రాసుకోవాలి. మిగతా లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సార్ మీరు ఆన్సర్స్ కామెంట్స్ చేయడానికి ట్రై చేయాలి. తప్పైనా పర్వాలేదు సార్, ఏ లేదు సార్, నేను ఒక్కటే చెప్తున్నాను సార్, ఈ ప్రాబ్లంని నేను 15 సెకండ్స్లో కూడా చెప్పవచ్చు. నా కాన్సెప్ట్ అది కాదు సార్, నేను ఒక్కటే చెప్తున్నాను సార్, దయచేసి షార్ట్ ఫామ్ కాదు, ముందు కాన్సెప్ట్ అనేది మన మైండ్ గ్రహించగలుగుతున్నదా లేదా, ఒక ఆర్డర్ అనేది మీరు ఫాలో అవడం నేర్చుకోండి సార్. లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ లైవ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అదే సార్. నాకేం పోయిందండి, నేను ఒక 20 ప్రాబ్లమ్స్ తీసుకొని ఆ 20 ప్రాబ్లమ్స్ ఎలాగోలా చెప్పిస్తే ఇది ఎలా వచ్చింది అది ఎలా వచ్చింది అనేది కాదు సార్. మీకు ఆ ప్రాబ్లం చూడంగానే దాని దగ్గరకు మీ మైండ్ పోవాలంటే ఒక ఆర్డర్ ఉండాలి. ఆ ఆర్డరే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్. ఆ ఆర్డర్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చూడండి, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో మీకు ప్రాబ్లం రాని పక్షంలో అనదర్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్క్వేర్ సార్. ఆ స్క్వేర్స్ లో కూడా మనకి ప్రాబ్లం రాని పక్షంలో అప్పుడు మనం ఏమంటే ఆలోచించాలంటే క్యూబ్. ఇవి సార్ అంతే సార్ రీజన్స్. ఈ రీజన్స్ లో దేంట్లోని మనకి ప్రాబ్లం రాకపోతే అప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే లాజిక్ అండి. లాజిక్స్ కి రీజన్ ఉండదా అండి? మన లాజిక్స్ లో క్వశ్చన్స్ ఏ రకంగా ఇస్తాడు వాటిని కూడా అబ్జర్వేషన్ చేద్దాం సార్. ఓకే సార్, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ని మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ఓకేనండి, ట్రిక్స్ చెప్పండి సార్. సార్ ట్రిక్స్ అంటే అవే మీకు అర్థం కావట్లే, ట్రిక్స్ ఏడ నుంచో రావు, కాన్సెప్ట్ వైజ్ గా మీకు ట్రిక్స్ వస్తాయి. నేను అదే చెప్తా ఉన్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ గమనించాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓన్లీ మ్యాథమెటికల్ ఆపరేషన్ చూడండి, రిలేషన్ చూడాలి సార్. మనకి ఈజీగా అర్థమవుతుంది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, వాటిలో రావట్లేదు, టైం ఏం వేస్ట్ అవ్వదు సార్, డైరెక్ట్గా మనకి వస్తుంది. అది ఎప్పుడైతే మనకి రాని పక్షంలో స్క్వేర్కి రావాలి. ఆ స్క్వేర్లో కూడా ప్రాబ్లం మనకి రావట్లేదు అనుకునేటప్పుడు అప్పుడు క్యూబ్స్ ఆలోచించాలి. ఇవే సార్ రీజన్స్. నా మైండ్ సెట్ అలా ఆర్డర్ అనేది మీరు ఫాలో అవడమే ఇక్కడ ట్రిక్ అండి. ఆ ఆర్డర్స్లో మనకి రీజన్స్లో క్వశ్చన్ రాలేదనుకోండి సార్, అప్పుడు ఫర్దర్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే లాజిక్. ఆ లాజిక్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి వాటి గురించి కూడా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. రేర్ సార్ లాజిక్స్ క్వశ్చన్స్ అడగడం మిమ్మల్ని, చూద్దామండి. సో మరికొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ కాన్సెప్ట్ ఇంకా డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు గమనించండి సార్, ఓ ట్రయాంగిల్ ఇచ్చాడండి, ట్రయాంగిల్ కి 3 కార్నర్స్ లో 3 నెంబర్స్ ఇచ్చాడు, సెంటర్ లో ఒక నెంబర్ ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే సార్ ఈ 3 నెంబర్ల సహాయంతో సెంటర్ నెంబర్ రావాలి. ఇక్కడ కూడా చూడండి 3 కార్నర్లో 3 నెంబర్స్ ఉన్నాయండి, మధ్యలో ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ 3 నెంబర్ల సహాయంతో ఈ సెంటర్ నెంబర్ రావాలి. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి, ఈ 3 నెంబర్ల సహాయంతో సెంటర్ నెంబర్ రావాలి. అయితే ఆలోచన చేద్దాం. ఎప్పుడైనా ఈ 3 నెంబర్లు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా స్పీడ్ ఉండాలి, చిన్న చిన్న నెంబర్లే కాబట్టి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేద్దాం. సరే ఇవి ప్లస్ చేస్తే 45 రాదు, ఎందుకంటే ఇవి చిన్న నెంబర్లు. 5 + 2 7, 7 + 6 సో 13 అలా రాదు. పోనీ ఏవో 2 కలిపి గుణించాడేమో చూద్దామండి. సార్ 6 + 2 అంటే ఎంత అండి? 8. 8 5s are 40, కానీ 45 ఉంది. పోనీ ఇక్కడ కూడా 7 + 3 10, 10 8s are 80 నప్పట్లేదండి. మరి అప్పుడు ఇంటూ చేద్దామండి. ఇప్పుడు ప్లస్తో రాదు, పెద్ద నెంబర్ ఇంటూ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఆలోచన చేద్దామండి. సార్ 5 2s are 10, 10 6s are 60
అర్థమవుతుందండి. కానీ ఇక్కడ 45 ఉంది, 60 - 15 అనుకుందాం. కానీ ఇక్కడ చూడండి 8 ఏళ్ళు 56, 56 3 ఎక్కడికో వెళ్ళిపోద్ది, 66 కాడికి రాదు. అంటే మల్టిప్లికేషన్ కూడా వర్కౌట్ అవుతుంది. సార్ ఎప్పుడైతే వర్కౌట్ కావట్లేదో డివైడెడ్ బై అసలు రాస్తారు. అప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ స్క్వేర్. ఇవే ట్రిక్ అండి, ఆ లైన్ మీకు వచ్చేయాలి. మరి స్క్వేర్ ఆలోచన చేద్దాం. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 సార్, 6 స్క్వేర్ అంటే 36 సార్, 4 + 36 40 సార్. కానీ అక్కడ 25 కలిపితే 65 అయిపోద్ది. కానీ 40 ప్లస్ ఇది స్క్వేర్ చేయకుండా కలిపిస్తాడు అనుకుందాం. బేస్ 2 స్క్వేర్లు చేసి కలిపాడు అనుకుందాం. ఇది జనరల్గా కలిపాడు అనుకుందాం. ఇక్కడ వస్తే ఆనందం కాదు, ఇక్కడ కూడా వస్తేనే ఆ ట్రిక్ రైట్. మరి ఇక్కడ చూడండి సార్, 4 + 36 40, 40 + 5 45. ఇక్కడ చూద్దామండి, 7 స్క్వేర్ అంటే 49, 49 + 3 స్క్వేర్ అంటే 9, 49 + 9 అంటే 58, 58 + 8 అంటే 66. హ్యాపీ సార్, రెండు సేమ్ రూల్. చూసారా, అంటే ఒకే కాన్సెప్ట్ని యూజ్ చేయకుండా ఒక్కొక్కసారి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ స్క్వేర్ అనే రూల్ని కూడా యూజ్ చేస్తున్నాడు. అవి మీరు పర్టికులర్గా ఈ ట్రిక్స్ ఎప్పుడు మీకు వస్తాయి అని అంటే ఆ ఆర్డర్ మీ దగ్గర ఉంటే ట్రిక్స్ వస్తాయి. అంతేగాని లెక్కో ట్రిక్ చెప్పితే మీ బుర్ర పాడైపోతుంది. అలా నేర్చుకోకూడదు సార్, ఎప్పుడు కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. సార్ ఇక్కడ యూస్ఫుల్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే బేసిస్ ఉన్నటువంటి 2 స్క్వేర్లు చేసి కలిపాడు అంటే 2 స్క్వేర్ + 6 స్క్వేర్, ఆ వచ్చేదానికి పైన ఉన్న నెంబర్ డైరెక్ట్గా కలిపాడు. చూడండి సార్, మనకు అదే కాన్సెప్ట్ డైరెక్ట్గా ఇక్కడ వచ్చింది, మీరు గమనించండి సార్. సార్ ఇప్పుడు ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 + 36, ఇది స్టెప్ అవసరం లేదండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుందని చెప్తున్నాడు. 40 + 5 45, 45 అక్కడ సరిపోయిందండి. ఇక్కడ కూడా గమనిద్దామండి, ఈ బేస్లో ఉన్న 2 స్క్వేర్లు చేయండి సార్. 7 స్క్వేర్ + 3 స్క్వేర్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి 8ని డైరెక్ట్గా కలుపుదామండి. మరి ఇక్కడ చూడండి సార్, 49 + 9 58, 58 + 8 66, డైరెక్ట్గా 66 అనే కాన్సెప్ట్ అక్కడ ఉంది. చూడండి, ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి అంటే బేస్లో ఉన్నటువంటి రెండింటిని స్క్వేర్ చేయండి సార్. సార్ 9 స్క్వేర్ + 1 స్క్వేర్ ప్లస్ వచ్చేదానికి డైరెక్ట్గా 4 కలపాలి సార్. సార్ 9 స్క్వేర్ మీన్స్ 81, 81 + 1 82, 82 + 4 86. సో 86 ఇస్ ద రైట్ ఆన్సర్. 86 అనే ఆప్షన్ ఎక్కడ ఉంటే అదే మనకు ఆన్సర్ అవుతుందండి. 86 అనే ఆప్షన్ 3లో ఉంది. సార్ నేను పదే వాగుతా ఉన్నాను, ఈ క్వశ్చన్స్ని బై హార్ట్ చేయడం కాదు, నేను చెప్పే కాన్సెప్ట్ని దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు వితిన్ సెకండ్స్లో మీరు చేసుకునే అవకాశం ఉంటుందండి. నేను చెప్పబోయే కాన్సెప్ట్ అదే సార్. ముందు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆలోచిద్దాం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆలోచించిన మన క్వశ్చన్ రాకపోతే స్క్వేర్ ఆలోచించాలి, తర్వాత క్యూబ్ ఆలోచించాలి. ఇలా విడివిడిగా లేనప్పుడు ఈ స్క్వేర్తో పాటు మ్యాథమెటికల్ ఆపరేషన్ ప్లస్ ఇచ్చాడు చూడండి. అంటే బేస్లో ఉన్న 2 స్క్వేర్లు చేసి కలిపాడు, మ్యాథ్ డైరెక్ట్గా కలిపాడు. ఇలా స్పీడ్ థరోలీగా మీరు ఏం చేయాలి అంటే వాడు ఇస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని అబ్జర్వేషన్ చేస్తే ప్రాబ్లం వితిన్ సెకండ్స్లో అవుతుందండి. అంతే తప్ప ఈ ప్రాబ్లం వీడు ఇలా చెప్పాడు దీన్ని ఇలా బై హార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు ఇదే ప్రాబ్లం ఇవ్వాలని రూల్ లేదు సార్. ఎన్ని లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారో ఈ సబ్జెక్ట్ మీకు అంత డెవలప్ అవుతుంది. ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఫస్ట్ మనం రీజన్ చూడాలి, రీజన్ లేకపోతే లాజిక్ రావాలి. ఆ ట్రిక్స్ మీకు కావాలంటే ప్రాపర్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఆ ప్రాపర్ ఆర్డర్ మరొకసారి కూడా మరలా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సార్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకి ప్రాబ్లం రాని పక్షంలో స్క్వేర్కి వెళ్ళాలి, నెక్స్ట్ క్యూబ్కి వెళ్ళాలి. ఇవి రీజన్స్ అండి. ఈ రీజన్స్ ఏవి వర్కౌట్ అవ్వకపోతే లాస్ట్ లాజిక్. ఒరే బాబు లాజిక్ అంటున్నాం, లాజిక్ ప్రాబ్లం ఏంటి సార్? రాత్రికి రాత్రే పెద్ద అవ్వాలి, లాజిక్ అండి. సంపాదన రీజన్తో సంపాదిస్తాము అంటే వాటిలో ఒక రీజన్ ఉండదు. ఇప్పుడు చూడండి, రీజనబుల్గా ఉన్న ఈ నెంబర్స్ అన్ని చిన్న నెంబర్స్ పెద్ద నెంబర్ ఏర్పడింది, అన్ని చిన్న నెంబర్స్ పెద్ద నెంబర్ ఏర్పడింది. ఒక రీజన్ కాబట్టి మన మైండ్కి ఈజీగా స్ట్రైక్ అయింది. ఒకవేళ ఇదే కాన్సెప్ట్ని ఇంకా అడిగితే ఏ రకంగా చూడండి సార్. పావని గారు 68 పెట్టారు, 68 కాదండి 86 మీరు గమనించాలా. టోటల్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకేనండి, క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఈ కాన్సెప్ట్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, వీటిని ఏ రకంగా చేయాలనేది ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్, 6th క్వశ్చన్ అండి. సార్ ఇక్కడ గమనిద్దామండి. చూడండి సార్, y అనే ఆకారంలో ఉండి 3 కార్నర్స్లో 3 నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ 4 9 6 ఇచ్చాడండి. ఇక్కడ చూడండి సార్ 9 16 12 ఇచ్చాడు. ఇక్కడ చూడండి సార్ 16 ?
20 ఇచ్చాడు. అంటే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న నెంబర్స్, ఈ 3 నెంబర్ల మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది గమనిద్దాం. సో ఇప్పుడు జనరల్గా మీరు చూడండి, ఒక ఆలోచన ప్రకారం ఇది చూస్తే ఏం జరిగిందో 6 ఒక స్క్వేర్ నెంబర్ కాదు, కానీ ఇక్కడ 4 స్క్వేర్ నెంబర్ సార్, 9 స్క్వేర్ నెంబర్స్, ఇక్కడ స్క్వేర్ నెంబర్స్ ఇచ్చాడండి, ఇక్కడ మాత్రం నార్మల్ నెంబర్. అంటే ఇక్కడ మళ్ళా చూడండి 9 స్క్వేర్ నెంబర్ సార్, 16 స్క్వేర్ నెంబర్. ముందు ప్రాబ్లం అంతటిని అబ్జర్వేషన్ చేయడం నేర్చుకోండి, అంతేగాని కలబడిపోయి క్వశ్చన్ మార్క్ మీదకి వెళ్ళిపోయి ఆన్సర్ చేసేయాలని పరితపించకూడదు. కారణం మీరు రాంగ్ వెళ్ళిపోతారు. మొత్తం ప్రాబ్లం మీరు గమనించాలి. ఇవి స్క్వేర్ నెంబర్లు సార్, ఇక్కడ కూడా ఇది స్క్వేర్ నెంబర్ కాదు సార్. అంటే పైన ఇక్కడ 16 స్క్వేర్ నెంబర్, అంటే మనకు రావాల్సింది కూడా స్క్వేర్ నెంబరే రావాలి. మరి 20 ఆ నెంబర్లతో వచ్చిందేమో. మరి ఇప్పుడు ఇక్కడ చూద్దామండి, దీన్ని 2 స్క్వేర్ అనుకుంటే సార్ దీన్ని 3 స్క్వేర్, ఈ స్క్వేర్ రూట్ నెంబర్లు చూసుకుంటే అక్కడ 2 3 వచ్చింది కదా, 2 3s are 6 అలా వచ్చింది అనుకుందాం. చూడండి, ఎప్పుడైతే అవి స్క్వేర్ నెంబర్లు అనేది స్ట్రైక్ అయిందో మీకు ప్రాబ్లం అనేది ఇంకా ఈజీ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ గమనించండి సార్, 9 అంటే 3 స్క్వేర్ సార్, 16 అంటే 4 స్క్వేర్ సార్. సార్ ఇక్కడ గమనించండి, 3 4s are 12. సో ఇక్కడ 12 అనేది ఉంది. సేమ్ కాన్సెప్ట్ అండి, ఇక్కడ 4 స్క్వేర్ అండి సార్, ఇక్కడ 20 రావాలి. 20 రావాలంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఉండాలి, 5 స్క్వేర్. 4 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి సార్, 4 5s are 20 సరిపోతుంది. అంటే అక్కడ 5 స్క్వేర్ ఆ క్వశ్చన్ మార్క్ లో ఉండాలి. కొంతమంది గాబరాలో 5 పెట్టేటోళ్ళు కూడా ఉంటారు సార్, మీరు గమనించండి. గ్యాప్ లేకుండా కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. మరి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ నేను చెప్పేది ఒకటే నేను చెప్తా ఉన్నాను సార్. మీరు ఇలా గమనించినట్లయితే కొంతమంది గాబరాల్లో 5 అనే ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు సార్, ఇస్తే అది పెట్టేస్తున్న వాళ్ళు కూడా గాబరాలు ఉంటారు. 5 కాదు సార్, అక్కడ 5 స్క్వేర్ ఉండాలి. 5 స్క్వేర్ అనే నెంబర్ ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1ని మీరు ఇక్కడ గమనించండి సార్. సార్ నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఆలోచన అనేది డెవలప్ అయితే ప్రాబ్లం ఏది ఇచ్చినా మనం చేయగలుగుతాము సార్. ప్రాబ్లంని దయచేసి వాడు ఇవ్వంగానే అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి సార్. సార్ వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ముందు ప్రాబ్లం మొత్తాన్ని గమనించి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న నెంబర్ మనకు రావాలంటే మిగిలిన నెంబర్ల సహాయంతో వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది మీకు రీజన్స్ చెప్పాను, లాజిక్ చెప్పాను. ఈ రెండు ఆలోచన చేసుకుంటే ప్రాబ్లం అనేది విత్ ఇన్ సెకండ్స్లో చేసుకోవచ్చు. ఈ రకంగా చేయొచ్చండి. ఓకేనా అండి, గాట్ ఇట్ సార్. సో చూద్దామండి. సో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం గమనించినట్లయితే ఇందులో ఉన్నటువంటి ట్రిక్స్ అనేవి ఇంకా మనకి డెవలప్ అవుతాయండి. సో మరికొన్ని ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేసే క్రమంలో సార్ లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్స్ ని మీరు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయడానికి ప్రయత్నించండి. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను సార్, ఇక్కడ చూడండి సార్, ఇంటూ లాంటి ఒక సింబల్ ఇచ్చాడు. ఆ సింబల్లో 4 కార్నర్స్ లో 4 నెంబర్స్ ఇచ్చాడు, మధ్యలో ఒక సెంటర్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ కూడా 4 కార్నర్స్ లో 4 నెంబర్స్ ఇచ్చాడు, ఆ 4 నెంబర్స్ మధ్యలో ఒక సెంటర్ లో ఒక నెంబర్ ఇచ్చాడండి. ఇక్కడ కూడా 4 కార్నర్స్ లో 4 నెంబర్స్ ఇచ్చాడు, ఆ 4 నెంబర్స్ సహాయంతో ఆ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సార్ మీకు స్టార్టింగ్ చెప్పాను, స్టార్టింగ్ నుంచి లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా 4 నెంబర్ల సహాయంతో ఒక నెంబర్ మనకు రావాలి అంటే ఏవో 2 కలిపి తీయడం వల్ల కానీ, ఎందుకంటే పెద్ద నెంబర్ల సహాయంతో, మరీ పెద్ద నెంబర్ కాదండి, చిన్న నెంబర్, అందుకే 2 కలిపి తీయడం వలన కానీ, లేదా 2 కలిపి మళ్ళా కలపడం వలన కానీ, లేదా ఏవో 2 గుణించి తీయడం వలన కానీ గుణించాల్సిన పని అయితే ఇక్కడ లేదు. నెంబర్ చూడగానే మీకు అర్థమవుతుంది. ఇవి మనం మల్టిపుల్ చేసాం అనుకోండి పెద్ద నెంబర్లు వస్తాయి, ఇక్కడ మధ్యలో ఉన్నది ఒక చిన్న నెంబర్ అంతే. ప్లస్ మైనస్లోనే మీకు ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉండొచ్చు. రీజన్ క్లియర్గా అర్థం అవుతుందండి. మరి ఎప్పుడైనా ఇక్కడ 4 నెంబర్ల సహాయంతో మధ్యలో సింగిల్ నెంబర్ నాకు రావాలి అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ చూద్దామండి. ఏవో 2 కలిపి తీద్దామండి. చూద్దాం సార్ ఎలా అనుకుందాం, 56 ప్లస్ 22 కలిపి, ఎందుకంటే పెద్ద ప్రాబ్లం కాదు, ఆ స్పీడ్ మీకు రావాలి. 56 ప్లస్ 22 78 అర్థమవుతుందండి. 78 మైనస్ సార్ 15 ప్లస్ 8 23. 78 మైనస్ 23 అంటే 55, కానీ మనకు 41 వచ్చింది. అంటే కుదరలేదని మనం టెన్షన్ పడకూడదండి. అప్పుడు ఈ 2 కాకపోతే అప్పుడు ఇలా కాకుండా క్రాస్ గా ఉన్న ఒకసారి ట్రై చేద్దాం. ఈ క్రాస్ అండి, ఈ క్రాస్ 2 కలుపుదాం. 56 ప్లస్ 8 అంటే ఎంత అవుతుందండి, 64 మైనస్ 22 ప్లస్ 15 అండి 37.
మరి ఇప్పుడు చూడండి సార్ 14 - 7 అంటే 7, 27 వస్తుంది. కానీ 41 వచ్చింది. చూడండి సార్ ముందు ఈ రెండు కలిపి తీసాను, రాలేదు. ఇప్పుడు క్రాస్గా ఈ రెండు కలిపి తీసాను, రాలేదు. అప్పుడు ఎనదర్ నా లాస్ట్ కాన్సెప్ట్ మూడే ఉంటాయండి. ముందు అలా రెండు కలిపి తీయడం చూద్దాం. అవి రాకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఇప్పుడు నా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రెండు కలిపి తీద్దామండి. ఒకసారి ట్రై చేద్దామండి. సార్ 56 + 15 అండి 71 అర్థమవుతుందండి. -22 + 8 30. సార్ 71 - 30 అంటే 41. అమ్మయ్య హ్యాపీ. చూడండి సార్ ఎక్కడో ఒక దగ్గర మీకు వర్కౌట్ అవుతుందండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఓపిక ఉండాలండి. కాన్సెప్ట్ అనేది స్పీడ్గా చేయాలండి. ఇవి కూడా చేసి ప్రయత్నిద్దామండి. సార్ ఇక్కడ కూడా ఈ ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ఇక్కడ వర్తిస్తేనే చివరిలో మనం అప్లై చేయాలి. మరి ఇక్కడ చూద్దామండి. 46 + 9 55 సార్ 55. 10 + 6 16. 55 - 16 అంటే 39. అబ్సల్యూట్లీ ఇదే కాన్సెప్ట్ అండి. నేను అదే చెప్తున్నాను సార్. ఎప్పుడైనా మీరు నచ్చిన ప్రాబ్లం తీసుకోండి సార్. 4 నెంబర్లు ఇచ్చి మధ్యలో ఒక నెంబర్ ఇచ్చాడంటే ఏ మెటీరియల్ ప్రాబ్లమ్స్లోనైనా చూడండి, ఏవో 2 నెంబర్లు కలిపి తీయడం వల్ల కానీ, ఏవో 2 నెంబర్లు కలిపి అవి కలపడం వలన కానీ, ఏవో 2 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. లేదా 2 గురించి కలపడం కానీ, 2 గురించి తీయడం కానీ, ఇలా నెంబర్లు బట్టి మీ ఆలోచన. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. 34 + 11 అండి సార్ 45 - 14 + 6 సార్ 20. సార్ 45 - 20 అంటే 25. సో 25 ఇస్ ద రైట్ ఆన్సర్. 25 అనే ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 అని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి. ఏ లేదు సార్, నేను అదే చెప్తా ఉన్నాను. ఈ ప్రాబ్లంకి ఆన్సర్స్ ఇంపార్టెంట్ కాదు సార్. మనకి ఈ ప్రాబ్లంని ఏ కాన్సెప్ట్ బట్టి మనం చేయగలుగుతున్నాము. నేను ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఏ మెటీరియల్లోనైనా, ఏ ప్రీవియస్ ఎగ్జామినేషన్లోనైనా వాడు ఇచ్చినటువంటి ఏ ప్రాబ్లంనైనా చేయగలగాలి అంటే ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇలా మనం కాన్సెప్ట్ని మనం నేర్చుకున్నట్లయితే వాడు ఇస్తున్నటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా విత్ ఇన్ సెకండ్స్లో చేసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది. సో 25 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 25ని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి. ఇలా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబరు మిగిలిన నెంబర్ల సహాయంతో ఏ రకంగా ఏర్పడింది అనేది కనుక్కోవడం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సార్. సో ఈ రకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూడండి. సింగిల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇవ్వచ్చు, లేదా 2 మ్యాథమెటికల్ ఆపరేషన్ చూడండి. ఇక్కడ ప్లస్ అనే మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చాడు, దాంతోపాటు ఇక్కడ మైనస్ చేశాడు. సో 2 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనకి ఇక్కడ యూజ్ అయినాయండి. అర్థమవుతుందండి. ఈ రకమైనటువంటి ఆలోచనలు మీకు ఇక్కడ ఉండాలా. అది లేకపోతే స్క్వేర్కి వెళ్ళాలా, అది కూడా లేకపోతే క్యూబ్కి వెళ్ళాలా. ఇక్కడతో రీజన్స్ క్లోజ్. 90% మీకు లెక్కలో రీజన్స్ ఏనండి. ఏ మెటీరియల్ అయినా, ఏ ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ అయినా మీరు తీసి చూడండి సార్. రీజన్సే 90% ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే మనల్ని ఇబ్బంది పెట్టాలనుకునేటప్పుడు లాజిక్ ఇస్తాడు. ఆ లాజిక్ మీద ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయి వాటిని కూడా అబ్జర్వేషన్ చేద్దాం సార్. ఓకేనండి, గాట్ ఇట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఇదే కాన్సెప్ట్ని డెవలప్ చేసే క్రమంలో ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వేషన్ చూడండి సార్. సార్ ఓ సర్కిల్ ఇచ్చాడు సార్. సర్కిల్లో 3 పార్ట్స్ చేశాడు. 3 పార్ట్స్లో 3 నెంబర్స్ ఇచ్చాడు. చూడండి సార్, నెంబర్స్ అని అబ్జర్వేషన్ చేద్దాం. ముందు అబ్జర్వేషన్ చేస్తేనే ఇక్కడ కాన్సెప్ట్ డెవలప్ అవుతుందండి. 82, 62, 80 ఇక్కడ ఒక 3 నెంబర్లు ఇచ్చాడు. 74, 32, 55 ఇక్కడ ఒక 3 నెంబర్లు ఇచ్చాడు. మరి ఇక్కడ 63, 45 క్వశ్చన్ మార్క్. అంటే దీని అర్థం ఏంటంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ నెంబర్ అనేది మిగిలిన ఈ 2 నెంబర్ల సహాయంతో ఏర్పడాలి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ నెంబర్ అనేది ఈ 2 నెంబర్ల సహాయంతో ఏర్పడాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పానంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, 80 అనేది ఈ 2 నెంబర్ల సహాయంతో ఏర్పడాలంటే ముందు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మైనస్. మీరు అడగొచ్చు, ఒక ప్లస్ అంటే ఇది కుదిరే అవకాశం లేదు, ఇంత చిన్న నెంబర్లు అంటే మైనస్ చేసి చూద్దాం. 82 - 62 అంటే 20. 20 అనేది 80 అయిందంటే 24 సార్ 80. హ్యాపీ అనుకోవడంలో ఏం తప్పు ఉందండి. ఈ వచ్చిన గ్యాప్ని ఇంటూ 4 చేశాడు అనుకోను, ఇక్కడ కూడా వస్తే మీరు ఆలోచించింది రైటే. మరి ఇప్పుడు 74 - 32 అంటే ఇక్కడ ఎంత అవుతుంది సార్? 42. చూడండి సార్, 74 - 32 అంటే 42. మరి సార్ 42 × 4 చేయాలి కదండి. 84 ఉండాలా సార్? ఇక్కడ 84 ఉందా? లేదు.
లేదు. కాబట్టి మీరు ఆలోచించే ఆలోచన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మైనస్ చేసి ఇంటూ 4 మైనస్ చేసి ఇంటూ 4 రాంగ్ అండి. అది కుదరలేదు సార్. సార్ ఎప్పుడైతే నాకు ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది కుదరలేదో వేరే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం చూద్దాం. పోనీ ఇక్కడ ఏదైనా ఇంటూ చేస్తే ఇది నెంబర్ వస్తుందా? రాదు సార్. పోనీ ప్లస్ చేశాడు అనుకుందాం 144, ఇక్కడ 80 అయ్యింది. రాదు సార్. ఇంటూ చేసినా రాదు సార్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మరి డివైడెడ్ బై కుదరదు సార్ ఈ 80 రావడం. మరి ఇవి నాకు కుదరలేని పక్షంలో స్క్వేర్స్ అనే కాన్సెప్ట్కి వెళ్ళమన్నాను. తమ్ముడు 82 స్క్వేరు 62 స్క్వేరు స్క్వేర్లు చేసిన తర్వాత 80 నెంబర్ మైనస్ ఆ రెండు స్క్వేర్లు చేసి మైనస్ చేశారన్నా 80 రాదు. మరి క్యూబుల్లో కూడా రాదు. మీకు అదే నెంబర్స్ని చూడగానే మీకు అర్థమైపోతుందండి. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే. మరి చూడండి సార్, నా గ్యాప్స్లో రాలేదు అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో రాలేదు, స్క్వేర్లో లేదు, క్యూబుల్లో లేదు. ఎప్పుడైతే నాకు వేటిల్లో కూడా నాకు ప్రాబ్లం రావట్లేదో అప్పుడు మన ఆలోచన లాజిక్. తమ్ముడు లాజిక్ అంటే ఎక్కడి నుంచి ఏదో మంత్రదండం తెచ్చి ఓపాల్సిన పని లేదండి. లాజిక్ అంటే ఏంటి అని అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కానీ, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ కానీ, సబ్స్ట్రాక్ట్ ఆఫ్ ద డిజిట్స్ కానీ, ఆ ఇచ్చిన నెంబర్లో డిజిట్స్ని సమ్ చేయడం కానీ, ప్రొడక్ట్ చేయడం కానీ, సబ్స్ట్రాక్ట్ చేయడం కానీ చేస్తే లాజిక్ బయటపడుతుందండి ఒక్కొక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 82ని 8 to 2 అనుకుంటే 8 + 2 10 అనుకుంటే, 62ని 6 + 2 అంటే 8 అనుకుంటే 10 8s are 80. లాజిక్ అండి. ఇది ఎందుకు రీజన్ ఉండదు సార్ లాజిక్కి. సమ్ ఆఫ్ ద లెటర్స్ కానీ, సమ్ ఆఫ్ ద డిజిట్స్ కానీ, సబ్స్ట్రాక్ట్ ఆఫ్ ద డిజిట్స్ కానీ, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ కానీ మీరు చూసుకోవాలి. మరి ఇక్కడ చూద్దామండి, ఇది కూడా వర్కౌట్ అవ్వాలి. 7 + 4 11, 3 + 2 5, మళ్ళీ 11 5s are 55. సరిపోతుందండి. ఇదిగోండి సార్, ఇక్కడ క్లారిటీగా మీకు అర్థమయ్యేందుకు 82 అంటే 8 + 2 10 సార్, 62 అంటే 6 + 2 8 10 8s are 80 వచ్చిందండి. మరి ఇక్కడ చూడండి సార్, 74 అంటే 7 + 4 అంటే 11 సార్. నెక్స్ట్ 32 అంటే 3 + 2 అంటే 5 11 5s are 55 సార్. అబ్సల్యూట్ గా ఒకదానికి సరిపోయి రెండో దానికి సరిపోకపోతేనే కిట్టింపు, కానీ రెండింటికి ఒకే రీజన్ ఉండేటప్పుడు అక్కడ మనకి ఏంటంటే ఇదే లాజిక్ మూడో దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి ఇప్పుడు ఇక్కడ చెప్పండి సార్, 63 అంటే 6 + 3 9 సార్. 45 అంటే సార్ 4 + 5 9 సార్. 9 9s are 81. 81 is the right answer. 81 అనే ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2ని మీరు ఇక్కడ ఆన్సర్ గా రాసుకోవచ్చు. సార్ అర్థమవుతుందా అండి? సార్ లాజిక్స్ అంటే ఎక్కడో ఉండవు సార్. లాజిక్ అనేది ఆ ఇచ్చిన ప్రాబ్లం బట్టి మీరే కనిపెట్టగలగాల. తమ్ముడు రీజన్ లో మీరు ఎంత ఆలోచన చేసినా ఈ ప్రాబ్లం రాదు. రీజన్ అంటే కొంతమందికి తెలియదు పాపం, ఆర్డర్ తెలియదు. నేను ఇప్పుడు ఈ లైవ్ చేసేది కూడా దాని గురించే. ఆ ఆర్డర్ అనేది మనం తెలుసుకోగలగాలి. సార్ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? ఆర్డర్ ఏంటి అంటే రీజన్ అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ 3 చూడాలా. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఒక్కొక్కటి కానీ 2 కానీ ఇందులో మిళితమై ఉన్నాయా, ఈ రెండింటి మధ్య ఉపయోగించి 18 తేవాలి. అవ్వట్లేదు సార్. స్క్వేర్ యూజ్ అవ్వలేదు సార్, అది రీజనే సార్. క్యూబ్ యూజ్ అవ్వలేదు సార్, అది రీజనే సార్. ఈ రీజన్స్ ఏవి పని చేయలేదు కాబట్టి నా లాజిక్లో ఈ క్వశ్చన్ వచ్చింది. మరి ఆ లాజిక్లో వచ్చినటువంటి దాన్ని బట్టి ఆన్సర్ ఏంటంటే 81 సార్. సో 81 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సార్ అర్థమవుతుందా లేదా? ముందు ఎప్పుడు లాజిక్ని చూడకూడదు. రీజన్లో ప్రాబ్లం రాని పక్షంలో మాత్రమే లాజిక్ని అబ్జర్వేషన్ చేయాలి. ఇది మీ మైండ్లో పెట్టుకోవాలి. దయచేసి లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు కామెంట్ కూడా చేయండి సార్. నేను ఒక్కటి చెప్తున్నాను సార్, దీన్ని యూజ్ చేసుకోవడం అనేది మనకు తెలియాలి. చూద్దాం సార్, ఈ సబ్జెక్ట్ని డెవలప్ చేసే క్రమంలో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఓ సర్కిల్ ఇక్కడ ఇచ్చాడండి సార్. ఈ సర్కిల్ని మీరు గమనించినట్లయితే సర్కిల్ బయట 8 పార్ట్స్ ఉన్నాయండి, లోపల 4 పార్ట్స్ ఉన్నాయండి. సార్ 8 పార్ట్స్ అలా 4 పార్ట్స్ అవుతున్నాయంటే బయట ఉన్న 2 నెంబర్లతో లోపల ఒక్కొక్క నెంబర్ వస్తుంది. సార్ మీరు ముందు గమనించండి, లోపల ఉన్నటువంటి ప్రతి నెంబర్ని గమనిస్తే 1 అనేది 1 మామూలుగా ఉంటుంది. 64 అనేది స్క్వేర్ అవుతుంది, క్యూబ్ అవుతుంది. స్క్వేర్ అనుకుంటే 8 స్క్వేర్, క్యూబ్ అనుకుంటే 4 క్యూబ్. 27 అనేది క్యూబ్ అవుతుంది, మరి 1 కూడా క్యూబ్ అవుతుంది. లోపల మీరు గమనించినట్లయితే అన్ని క్యూబ్ నెంబర్లేనండి, అన్ని క్యూబ్ నెంబర్లే. సార్ ఈ 1 అనేది దేని సహాయంతో ఏర్పడాలంటే 5 4
మరి ఇప్పుడు 5 4 ని మీరు అబ్జర్వేషన్ చేయండి. దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే 5 - 4 1 క్యూబ్ అన్నా 1 కాబట్టి దాని క్యూబ్. సార్ ఎందుకంటే లోపల అన్ని క్యూబ్ నెంబర్లే ఉన్నాయి. మరి ఇక్కడ చూద్దాం, ఈ 64 7 3 నుంచి రావాలి. మరి ఇప్పుడు నాకు చెప్పండి సార్, 7 - 3 అంటే 4 సార్, 4 క్యూబ్ అంటే 64, అందుకే అక్కడ 64 ఉంది చూడండి సార్. అట్ ద సేమ్ కాన్సెప్ట్ లో ఇక్కడ చూడండి సార్, 11 8 మరి సార్ 11 - 8 అంటే 3 సార్, 3 క్యూబ్ అంటే 27. అలా వాడు బయట ఇచ్చినటువంటి రెండు నెంబర్లని మైనస్ చేసి, అర్థమవుతుందండి, ఆ మైనస్ చేసి ఆ వచ్చిన దాన్ని క్యూబ్ చేస్తున్నాడు అండి. సేమ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ 8 ఉంది సార్. సార్ 8 - 2 అంటే 6 సార్, 6 క్యూబ్ అంటే 216 సార్, 216 ఈస్ ద రైట్ ఆన్సర్. 216 అనే ఆప్షన్ 2 లో ఉందండి. ఆప్షన్ 2 ని సార్ ఇక్కడ ఈజీగా అవుతుందండి, ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుందండి. అవును సార్, ష్యూర్ సార్, నేను పదే నేను అదే మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఏదైనా ఒక టాపిక్ని రీజనింగ్ అవ్వచ్చు, అర్థమెటిక్ కావచ్చు, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీకు అంత ఈజీగా ప్రాబ్లం అనేది అర్థమవుతుందండి. సార్ నేను ఒకటే చెప్తున్నాను, ఈ టాపిక్ అనేది చాలా కీలకం. అదే మీరు ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ స్టేట్ లెవెల్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరైనా ఉంటే ఈ కాన్సెప్ట్ చాలా థరోలీగా మీకు అడుగుతున్నాడండి. సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరైనా ఉంటే చాలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దీని మీద మీకు అడుగుతున్నాడండి. సార్ వాడు ఏ ప్రాబ్లం అడిగినాయండి సార్, కాన్సెప్ట్ ఇదే, నేను చెప్పేది అదే సార్. దయచేసి మీరు ఎక్కడికి పోయి నేర్చుకున్నా, ఏం ప్రాక్టీస్ చేస్తున్నా మీరు కాన్సెప్ట్ని మాత్రమే నమ్మాలి తప్ప ప్రాబ్లమ్ని నమ్మకూడదు. ఎందుకంటే సార్ ఎప్పుడు ఏ ప్రాబ్లం ఇస్తాడు అనేది నేను చెప్పినా మీరు నమ్మడానికి లేదు సార్. ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం చేయగలగాలి అంటే కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నంత మాత్రాన వచ్చేస్తుందని మనం చెప్పలేమండి. సో దానిపైన ప్రాక్టీస్ కూడా మనకి ఇంపార్టెంట్ సార్. సో ఈజీ అండి, ఏ లేదండి, వాడు ఇచ్చినటువంటి నెంబర్స్ మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఆ నెంబర్ సహాయంతో ఈ నెంబర్ సెట్ వస్తున్నాయి. సో లోపల ఉన్న నెంబర్స్ అన్ని క్యూబిక్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ ఈజీగా మనకు అర్థమవుతుంది సార్, క్యూబ్ నెంబర్స్ అండి. సో కాబట్టి ఈ క్యూబ్ నెంబర్స్ ని మనం ఏ రకంగా వచ్చినాయి, బయట నెంబర్ల సహాయంతో, అది అలా చూసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందండి. సో ఆన్సర్ ఈస్ ద 216 అనే ఆప్షన్ 2 లో ఉందండి. ఆప్షన్ 2 మీరు ఇక్కడ ఆన్సర్ గా రాసుకోండి. ఓకేనా అండి. సరే ఇంకా ఈ కాన్సెప్ట్ లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, వీటిని ఇంకా ఏ రకంగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి సార్, ఓ సర్కిల్ ఇచ్చిండండి, అర్థమవుతుందా అండి. ఓ సర్కిల్ ఇచ్చిండు, ఆ సర్కిల్లో నెంబర్స్ ఇచ్చాడు. సార్ ఇది చేయడం రెండు రకాలు. ఫస్ట్ కాన్సెప్ట్ దీన్ని ఏ రకంగా నేర్చుకోవాలి అని అంటే సిరీస్ కాన్సెప్ట్ అండి. చూడండి ఒకే రకమైన నెంబర్లు ఉంటాయి. ఆ సిరీస్ కాన్సెప్ట్ లో రాని పక్షంలో ఎదురెదురు నెంబర్లు అండి. ఏదో ఒక కాన్సెప్ట్, ఈ లెక్కలు నాకు ఇప్పుడు ఏముంది సార్, ప్రాబ్లం నేను ఇచ్చాను నాకు తెలుసు కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ గా ఇదిరా బాబు అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేయాలంటే లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళు, నేను ఎప్పుడు డైరెక్ట్ గా నేను ఆన్సర్ కి పోవట్లేదండి. మన ఆలోచనలు ఇంపార్టెంట్ అండి. లెక్కని చూడంగానే ఏ ఆలోచన మీకు రావాలి అని నేను చెప్పాలి సార్, అంతే తప్ప డైరెక్ట్గా నేను ఆన్సర్ చెప్పేస్తే నాకు స్ట్రైక్ అయిందని నేను చెప్పేస్తే నీకు ఎలా స్ట్రైక్ అయింది అది మీకు తెలియాలి. నేను అదే చెప్తా ఉన్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏవి కనిపించినా మీరు ఫస్ట్ సిరీస్ ఆలోచించాలా. నెక్స్ట్ అది రాని పక్షంలో ఎదురెదురుగా ఉన్న నెంబర్ల మధ్య ఏదో రిలేషన్ ఉంటుందండి. ముందు సిరీస్ అంటే ఇక్కడ 5 ఒక క్రమత్వం ఉంటే, మరి ఇక్కడ క్రమత్వం ఉంది చూడండి సార్. నెక్స్ట్ 7, నెక్స్ట్ 9, నెక్స్ట్ 10, నెక్స్ట్ 14. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూడండి సార్, నేను లైన్ గా ఒక దిశలో నెంబర్స్ తీసుకున్నాను. 5 7 9 10 14 క్వశ్చన్ మార్క్. ఒక్కోసారి ఆ సిరీస్ మీద కూడా ఇవ్వచ్చు. మరి ఇప్పుడు ఇలా అనుకుంటే సార్ 5 7 అయిందంటే +2, 7 9 అయిందంటే +2, 9 10 అయిందంటే +1. ఇదే దిమాగ్ ఖరాబ్ అండి. ఇక్కడ +2 వచ్చింది. మరి ఇప్పుడు ఇక్కడ +1 వచ్చినా పర్లేదు, కానీ మళ్ళా +1 వస్తే ఆ రీజన్ రైట్. కానీ కాదు సార్, ఇక్కడేమో +4 వచ్చింది. సార్ ఇక్కడ ఒక యూనిక్ గా ఏదైనా ఈ సిరీస్ పోతా ఉందా? లేదు, సిరీస్ యూనిక్ గా లేదండి. ఎప్పుడైతే నాకు ఈ సిరీస్ కాన్సెప్ట్ లో లేదో అప్పుడు నా నెక్స్ట్ రెండో కాన్సెప్ట్ ఎదురెదురు నెంబర్ల మధ్య ఏదో రిలేషన్ ఉంటుంది. 5 కి ఎదురుగా ఎంత ఉందండి? 10. సో 10 తీసుకున్నాను. నెక్స్ట్ 7 కి ఎదురుగా ఎంత ఉందండి? 14 తీసుకున్నాను సార్. 9 కి ఎదురుగా ఎంత, ఇది మనం చెప్పాలండి. మరి ఇప్పుడు రిలేషన్ చూడండి, 5 2s are 10, 7 2s are 14, 9 2s are 18. మరి ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉండాల్సిన నెంబర్ ఎంత అంటే
18 సార్. సో 18 ఇస్ ద రైట్ ఆన్సర్. 18 అనే ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 తీసుకోండి సార్. నేను ఫస్టే ఈ రీజన్ చెప్పొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎప్పుడు మీకు కనిపించినా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ కూడా ఆలోచించాలి. ఈ మధ్య కాలం ఏపీపీఎస్సీ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి మేజర్ ఎగ్జామినేషన్ లో ఈ సిరీస్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ సర్కిల్లో పెట్టి అడగడం కూడా జరిగింది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకోవాలండి. నాకు సిరీస్ లో ఒక క్రమత్వం లేదు, ఒక కాన్సెప్ట్ అనేది రావట్లేదు. అప్పుడు నా ఎనదర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎదురెదురుగా ఉన్నటువంటి నెంబర్స్ ఆ కాన్సెప్ట్ బట్టి ఆలోచిస్తే నాకు ఆన్సర్ వచ్చిందండి, ఇది చేయాలి సార్. ఇలా ఒక ప్రాబ్లంని చూడంగానే నీకు ఏ కాన్సెప్ట్ గుర్తుకు రావాలి తెలిస్తే ఆ ప్రాబ్లం ఎవరిపైన మీరు ఆధారపడండి, మీకు మీరుగా ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకేనండి. సో ప్లీజ్ అండి, లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీకు ఇది యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి సార్. అదే రకంగా సబ్స్క్రైబ్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి వీలైనంతగా ఈ లైవ్ క్లాస్ని షేర్ చేయండి సార్. సో అయితే ఇంకా ఈ కాన్సెప్ట్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఇంకా వాటిని ఏ రకంగా నేర్చుకోవాలి చూద్దాం. సరే, ఇవి చూసే ముందు దయచేసి లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు కానీ మీకు సంబంధించినటువంటి రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ పిఆర్ఏ అకాడమీ యాప్ గురించి సో తెలియజేయండి. మరియు వాళ్ళు ఈ కోర్సుని పర్చేజ్ చేసినట్లు వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి. ఆల్రెడీ మీకు లైవ్ స్టార్ట్ అయ్యే ముందే మీకు చెప్పాను సార్, ప్రజెంట్ ఆఫర్ మేళా అనేది కొనసాగుతూ ఉంది. 50% ఆఫర్తో టీజీపీఎస్సీ కోర్స్ కానీ ఏపీపీఎస్సీ కోర్స్ కానీ టోటల్ సార్ ప్రజెంట్ మనకి ఏపీలో ఎండోమెంట్ సిలబస్ ఇస్తున్నాడు, నోటిఫికేషన్ ఇస్తున్నాడు సార్. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రతి కంటెంట్ కూడా వీడియో రికార్డెడ్ రూపంలో మన దగ్గర అవైలబుల్గా ఉందండి. సో దాన్ని మీరు చెప్పండి సార్. సో మ్యాక్సిమం ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందండి. ఒకవేళ ఎవరైనా స్టార్టింగ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరైనా ఉంటే మీరు దీన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఓకేనండి. మన అయితే ఇంకా ఈ కాన్సెప్ట్లో ఏ రకమైనటువంటి సీక్వెన్సెస్ ఇంకా ఇస్తున్నాడు, వాటిని ఏ రకంగా చూడాలి. ఆల్రెడీ మీకు ఈ టైప్ కాన్సెప్ట్ మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి. అది సర్కిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎప్పుడైనా చిన్న చిన్న నెంబర్లు ఇచ్చేటప్పుడు అయితే ఇదర్ సిరీస్ అనే కాన్సెప్ట్ మీద ప్రాబ్లం ఇవ్వచ్చండి, లేదు అంటే ఎదురెదురు నెంబర్లు అనే కాన్సెప్ట్ మీద మీకు ప్రాబ్లం ఇవ్వచ్చు. సిరీస్ ఉందా లేదా ఇక్కడ తెలిసిపోతుందండి. ఇక్కడ 2తో స్టార్ట్ చేసాం అనుకోండి, 2 5 అయిందంటే +3, 5 7 అయిందంటే +2, 7 7 లాగా ఉండిపోయిందంటే సిరీస్ కాదు. ఎప్పుడైతే మనకు ఆ సిరీస్ అనేది వర్కౌట్ కావట్లేదో సేమ్ ప్రాబ్లం ముందు చెప్పాను కాబట్టి మరలా ఇప్పుడు నేను స్పీడ్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అర్థమవుతుందండి. సేమ్ ప్రాబ్లమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సిరీస్ చూడండి, 2 + 3 అంటే 5, 5 + 3 8 ఉండాలి, కానీ 7 ఉంది. ఒక ఆర్డర్ లేదు, మళ్ళీ 7 7 లా ఉంది. ఎప్పుడైతే నాకు సిరీస్ అనే కాన్సెప్ట్ ఈ ప్రాబ్లం నాకు రావట్లేదో అప్పుడు మన ఆలోచన ఎదురుగా ఉన్న నెంబర్ల మధ్య ఏదైనా రిలేషన్. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, 5 తిన్నగా ఎంత ఉందండి 11. అదే మనం ఇక్కడ రాసుకుంటున్నాం. వాటి మధ్య రిలేషన్ ఏంటో తర్వాత మనం ఇక్కడ చూద్దామండి. 5 తిన్నగా 11 ఉంది సార్. నెక్స్ట్ 3 తిన్నగా ఎంత వచ్చింది సార్ 7. సో 3 తిన్నగా 7 వచ్చిందండి. రిలేషన్ చూద్దామండి. 7 తిన్నగా ఎంత ఉందంటే 15 సార్. సో 7 తిన్నగా 15 ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు మనకేం కావాలి, 2 తిన్నగా ఏ నెంబర్ ఉంటుంది. సో 2 తిన్నగా ఉన్నటువంటి నెంబర్ క్వశ్చన్ మార్క్. మరి సార్ 5 11 అయిందంటే రిలేషన్ అండి. 5 2s are 10 into 2 + 1 మ్యాథమెటికల్ ఆపరేషన్ అండి. చూడండి ఇక్కడ 2 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి, into 2 + 1. ఇక్కడ కూడా చూడండి 3 2s are 6 + 1 7. ఇక్కడ కూడా చూడండి సార్ 7 2s are 14, 14 + 1 15. అంటే ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి రూల్ ఏంటంటే into 2 + 1 into 2 + 1 సేమ్ కాన్సెప్ట్ అండి. 2 2s are 4, 4 + 1 అంటే 5, 5 ఈస్ ద రైట్ ఆన్సర్. 5 అనే ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 అని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోండి. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను సార్, ఈ ప్రాబ్లమ్ని నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నేను అట్లా ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశం నాకు లేదు. నేను కాన్సెప్ట్ మాత్రమే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. కాన్సెప్ట్ ఏంటి సార్, ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చేటప్పుడు సిరీస్ని అబ్జర్వేషన్ చేయండి. సిరీస్లో వచ్చింది అనుకోండి ప్రాబ్లం, నో ప్రాబ్లం సార్, ఆ ప్రాబ్లం సిరీస్లో చేయొచ్చు. ఇన్ కేస్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో సిరీస్ అనేది
ఎక్కడా మనకి వర్కౌట్ అవ్వట్లేదు అనిపించేటప్పుడు అప్పుడు మీ యొక్క ఆలోచన ఏంటంటే ఎదురెదురుగా ఉన్నటువంటి నెంబర్ల మధ్య రిలేషన్ చూడాలి. సార్ ఎదురెదురుగా ఉన్నటువంటి నెంబర్ల మధ్య రిలేషన్ ఇంటూ 2+1 మ్యాథమెటికల్ ఆపరేషన్ సార్. ఓకేనండి, గాట్ ఇట్ సార్. సార్ నేను ఒకటి చెప్తున్నాను, ఈ రకమైనటువంటి ఆలోచనలు అనేవి మీ మైండ్లో ఉంటే వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం అనేది ఏదైనా విత్ ఇన్ సెకండ్స్లో చేసుకోవచ్చు. అయితే ఇంకా ఈ మధ్యకాలం చూడండి సార్, 99% మీకు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో రీజన్స్తోనే లెక్కలు వస్తున్నాయండి. రీజన్లోనే ప్రాబ్లమ్స్ మనం చేసేస్తున్నామండి. ఇన్ కేసు రీజన్లో ప్రాబ్లం లేకపోతే అప్పుడు మన లాస్ట్ కాన్సెప్ట్ లాజిక్ అంటే అక్కడే ఉంటుంది సార్, అది ఎక్కడికి పోదు. దాన్ని మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయగలిగితే చాలు సార్. ఓకేనా అండి, గాట్ ఇట్ సార్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇంకా మనకి ఎగ్జామినేషన్లో ఏ రకమైనటువంటి కాన్సెప్ట్స్ ఇస్తున్నాడు, వాటిని ఏ రకంగా చేయాలి. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి ఫస్ట్ నుంచి లైవ్ని ఎవరైతే అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుందండి. సరే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చాలా చేసాము. చుట్టూ 4 నెంబర్లు ఇస్తున్నాడు, మధ్యలో ఒక నెంబర్ ఇస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆ 4 నెంబర్ల సహాయంతో మధ్యలో నెంబర్ వస్తుందండి. అర్థమవుతుందండి? ఆ 4 నెంబర్ల సహాయంతో మధ్యలో నెంబర్ వస్తుంది. ఎప్పుడైనా సరే 4 నెంబర్స్ సహాయంతో మధ్యలో నెంబర్ మీకు వస్తుంది అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఏవో 2 గుణించి కలపడం వల్ల కానీ, ఏవో 2 కలిపి తీయడం వల్ల కానీ, ఏవో 2 కలిపి మళ్ళీ కలపడం వల్ల కానీ, లేదా ఏవో 2 గుణించి తీయడం కానీ కలపడం కానీ, అంటే 2 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీకు యూజ్ అవుతాయి. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అర్థమవుతుందండి? మరి ఇప్పుడు చూడండి, 93 అనేది ఈ 4 నెంబర్ల సహాయంతో వస్తుంది. ఈ 4 నెంబర్ల సహాయంతో ఏం వస్తుంది అనేది చెప్పడమే మన క్వశ్చన్ అండి. ఈ 4 నెంబర్ల సహాయంతో 50 వచ్చిందండి. అయితే ఇప్పుడు నా ఆలోచన ఏంటి అంటే, అర్థమవుతుందండి, నా ఆలోచన ఏంటి అంటే ఈ 4 నెంబర్ల సహాయంతో 90 రావాలంటే సరే ఏవో 2 కలిపి గుణించవచ్చు, ఆ రకంగా ట్రై చేద్దాం. మరి ఇప్పుడు 5 + 15 20 అనుకుంటే 6 + 3 9 సార్ 29 సార్ 180. కానీ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు సార్. సార్ ఎప్పుడైతే నాకు అది వర్కౌట్ అవ్వలేదో అప్పుడు ఈ 2 కలుపుదాం పండి. 5 + 6 11, 15 + 3 18 11s 93 రాదు. ఎప్పుడైతే ప్లస్ చేస్తే గుణిస్తే రావట్లేదో అప్పుడు 2 గుణించి కలపడం కానీ తీయడం కానీ ట్రై చేద్దాం. సార్ ఇప్పుడు చూద్దామండి, 15 6 ఎంత? 15 6 15 6 90, 5 3 15, 90 + 15 105, 93 రావట్లే. మరి వేరేవి చూద్దామండి. 5 6 30, 15 3 45, 45 + 30 అలా కూడా 93 రావట్లేదు సార్. అర్థమవుతుందండి? మరి ఇప్పుడు ఈ 2 చూద్దామండి. 15 5 75, 6 3 18, 75 + 18 సరిపోతుందండి 93. సార్ ఇది ఇక్కడ కూడా వస్తేనే మనం ఇక్కడ అది అప్లై చేస్తాం. మరి చూద్దాం సార్, ఇక్కడ నేను అప్లై చేసుకున్నది ఏంటంటే క్రాస్గా ఉన్నవి 2 గుణించాను, ఈ 2 గుణించాను, కలిపితే 93 వచ్చిందండి. ఇదిగోండి సార్, 15 × 5 + 6 × 3. ఇప్పుడు చూడండి సార్, 15 5 75 + 6 3 18 సార్ కలిపితే నాకు 93 వచ్చింది. మరి ఇక్కడ కూడా సరిపోవాలి సార్. 18 1 18, 8 4 32. ఇదిగోండి సార్, ఇక్కడ అదే రాస్తున్నానండి. 8 4s + 18 1s. ఇప్పుడు చూడండి సార్, 8 4 32 + 18 1 18 కలుపుకుంటే మనకి ఎంత వచ్చిందంటే 50. ఎగ్జాక్ట్గా సరిపోయింది. సేమ్ రూల్ అనేది నేను అప్లై చేయాలి సార్. నేను స్టార్టింగే చెప్పవచ్చు అండి, కానీ నేను అలా కాస్త చెక్ చేస్తున్నాను. ఎలా చెక్ చేయాలనేది మీకు అర్థం అవ్వాలి. సేమ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ 9 6 ఇదిగోండి సార్, ఇక్కడ రాస్తున్నాను. 9 6 54 + 7 5 35, 7 5 35, 54 + 35 కలుపుకుంటే 89 అండి. 89 ఇస్ ద రైట్ ఆన్సర్. 89 అనేది ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2లో మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. సార్ నేను ఒక్కటి చెప్తున్నాను, ఇది వరకు మీకు ఆల్రెడీ బిఫోర్ కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చూసాం. ఇప్పుడు కూడా మరొకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సార్ ఎక్కడైనా సరే 4 నెంబర్స్తో ఒక నెంబర్ మీకు ఏర్పడుతుందంటే అక్కడ మీకు ఖచ్చితంగా 2 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఏవో 2 గుణించి కలపడం కానీ,
ఏవో రెండు గురించి తీయడం కానీ, అదే మీకు పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చాడు అనుకోండి, రెండు కలిపి తీయడం వలన కానీ ఏవో ప్లస్ మైనస్ కానీ, ఇంటూ ప్లస్ కానీ, ఇంటూ మైనస్ కానీ, ఏవైనా రెండేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి, వాటిని మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే ప్రాబ్లం ఈజీ అవుతుంది. 89 ఈజ్ ద రైట్ ఆన్సర్. లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉందండి సార్? మీరు గమనించాలా, నేను 99% రీజన్స్ తోటే మనకు ఆన్సర్ చేస్తున్నామండి. రీజన్తో ఆన్సర్ రాని పక్షంలో అప్పుడు మనం లాజిక్కి పోవాలా. లాజిక్ అనేది మన దగ్గర ఉన్నటువంటి లాస్ట్ ఆప్షన్. 90% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రీజన్లోనే ఉంటాయి, కానీ లాజిక్ అనేది రీజన్లో మనకి ప్రాబ్లం రాకపోతేనప్పుడు లాజిక్ మనం పోవాలి సార్. సో చూద్దామండి ఇంకా ఎగ్జామినేషన్లో ఈ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్లో ఇంకా ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు, వాటిని ఏ రకంగా చేయాలనేది ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేయాలండి. చూడండి సార్, ఇక్కడ వై లాంటి ఒక సింబల్ ఇచ్చిందండి. ఈ సింబల్కి 3 కార్నర్లలో 3 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 3 నెంబర్స్ మధ్య ఏదో రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ మనం ఇక్కడ కనిపెట్టగలగాలి సార్. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏవి స్క్వేర్ నెంబర్స్ ఏవి లేవు, కానీ 9, 27, 54, 42, 84, 14, 21, 42 క్వశ్చన్ మార్క్. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న నెంబరు పై 2 నెంబర్ల సహాయంతో కానీ పై 2 నెంబర్ల రిలేషన్లో కానీ రావాలి. ముందు పై 2 నెంబర్ల సహాయంతో రావాలంటే ఈ 2 నెంబర్లతో 9 ఆలోచించే ముందు ఇక్కడ ఏదో చిన్న లాజిక్ వర్కౌట్ అవుతుంది. గమనించండి, 27 54, 27 2s are 54, మ్యాథ్ని ఇంటూ 2 మొత్తం నడుస్తుంది. గమనించండి సార్, 42 2s are 84 ఇంటూ 2, 21 2s are 42. చూడండి సార్, ఓవరాల్ గా పైనంతా మల్టిప్లై జరుగుతుంది, అన్నింట్లో ఒకేలా ఉంది, అంటే ఒకే రీజన్ పైన. మరి కింద నుంచి కూడా ఏదైనా రీజన్ ఉందా అని చూసుకుంటే అక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుందండి. అది మీ మైండ్లోకి రావాలి. అందుకే మీ అబ్జర్వేషన్ అనేది క్వశ్చన్ పైన చాలా కీలకం. ప్రతిదాన్ని మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. వాడిచ్చినటువంటి ఆ నెంబర్ల మధ్య ఏ రిలేషన్ జరుగుతూ ఉందనేది కూడా మీరు అబ్జర్వేషన్ చేయగలగాలి. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదండి? మరి చూడండి, పైన ఇంటూ 2 వర్కౌట్ అయింది. మరి ఇప్పుడు కింద నుంచి పైకి ఏదైనా రూల్ ఉందంటే 9 3s are 27, ఇక్కడ ఇంటూ 3 అయింది. మరి పక్కన కూడా వర్కౌట్ అయితే లాస్ట్ దానికి మనం పెట్టొచ్చండి. మరి 14 3s are 42 సరిపోయిందండి. అంటే సార్ బేస్ నుంచి ఇంటూ 3 వెళ్ళింది, పైన మాత్రం ఇంటూ 2 వర్కౌట్ అయిందండి. సేమ్ ఇక్కడ అండి సార్, ఇక్కడ నుంచి ఇంటూ 3 వెళ్ళాలి, అదే పైనుంచి వచ్చింది అనుకోండి డివైడెడ్ బై 3. మరి దీన్ని డివైడెడ్ బై 3 అంటే కింద నుంచి అయితే ఇంటూ 3. చూడండి సార్, ఇక్కడ నుంచి ఇంటూ 3, 14 3s are 42. మరి 43 2/3 అంటే 14 వస్తుంది, 27/3 అంటే 9 వస్తుంది. మరి నాకు ఈ ప్లేస్ కావాలి కాబట్టి 21/3 అంటే ఎంత వస్తుందండి? 7. సో 7 ఈస్ ద రైట్ ఆన్సర్. 7 అనే ఆప్షన్ 4లో ఉందండి. ఆప్షన్ 4ని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి. సార్ నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, మీ యొక్క అబ్జర్వేషన్ అనేది చాలా చాలా కీలకము ఇటువంటి క్వశ్చన్స్ సార్. మీ అబ్జర్వేషన్ అనేది లేదు అనుకోండి, ఇక నువ్వు మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఎంత ట్రై చేసిన ఈ 2 కలిపేసి కానీ, ఈ 2 తీసేసి కానీ, ఈ 2 గుణించి కానీ అవేవి రాకపోతే లాజిక్కి ఈ 2 కలిపని 9, ఈ 2 కలిపని 9, 9 9 ఉంది కాబట్టి ఇక్కడ 9 వచ్చిందని, ఇక్కడ 6, ఇక్కడ 40, అలా రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అవి వెళ్ళే ముందు మీ యొక్క ఆలోచన నేనేం చెప్తా ఉన్నానంటే, వాడు ఇచ్చినటువంటి నెంబర్ల మధ్య ఏదైనా రిలేషన్ ఉందా? రిలేషన్ ఉంది సార్. పై నెంబర్లు అన్ని ఇంటూ 2 నడుస్తున్నాయి, అంటే ఇక్కడ ఏదో ఇంటూ కాన్సెప్ట్ నడుస్తుంది. మరి కింద నుంచి పైకి ఇక్కడ ఏదైనా రిలేషన్ ఉందా? ఉంది సార్, ఇంటూ 3. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ ఇంటూ 3 ఉంది, ఇక్కడ కూడా ఇంటూ 3 ఉండాలి. మరి ఇంటూ 3 ఉండాలంటే ఈ నెంబర్ లేదు, అప్పుడు పైనుంచి కిందకంటే కింద నుంచి ఇంటూ 3 అయినప్పుడు పైనుంచి ఏంటవుతుంది? డివైడెడ్ బై 3. మరి ఇక్కడ డివైడెడ్ బై 3 చేసాం అనుకోండి, 21/3 అంటే 7 వస్తుంది. సో 7 ఈస్ ద రైట్ ఆన్సర్. 7ని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలండి. సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదా లేదా? ఇలా మీరు 99% ఎగ్జామినేషన్లో మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లంని తప్పకుండా ప్రొసీజర్ రూపంలో మాత్రమే ట్రై చేయాలా. ప్రొసీజర్లోనే మీరు చూడాలా. అసలు అంటే లాజిక్ వెళ్ళకూడదు. నా అర్థం ప్రొసీజర్ మీన్స్ రీజన్ అండి. ఆ రీజన్లోనే 99% మనకు ప్రాబ్లం వస్తుందండి. రీజన్లో రాకపోతేనే మన లాస్ట్ కాన్సెప్ట్ లాజిక్ అండి. అర్థమవుతుందా అండి? సో చూద్దామండి, ఈ సబ్జెక్ట్ని ఇంకా డెవలప్ చేసే క్రమంలో ఇంకా ఎగ్జామినేషన్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఇక్కడ కూడా మీరు గమనించండి సార్.
సార్ లాజికల్గా ఇక్కడ ఒక ట్రయాంగిల్స్ ఇచ్చాడండి. ట్రయాంగిల్ని 3 పార్ట్లు చేశాడు. కింద 2 పార్ట్లలో చిన్న చిన్న నెంబర్స్ అండి, పై పార్ట్లో పెద్ద నెంబర్. 3, 4, 9, 1, 6, 2, 3, 49, 1, 5 క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే కింద ఉన్న నెంబర్ సహాయంతో పై నెంబర్ రావాలి. సార్ కింద 3, 4 ఉంది కదా, ఇంటూ చేసిన, మైనస్ చేసిన, డివైడెడ్ బై చేసిన అంత పెద్ద నెంబర్ నీకు వచ్చే అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు ఏవో స్క్వేర్లు చేసుకోగలుగుతామా, క్యూబులు చేసుకోగలుగుతామా, ఏవో ట్రై చేద్దామా అని అంటే ఇక్కడ 3 అంటే 3 స్క్వేర్ అంటే ఎంత అండి? 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. 9, 16 కలిపితే 916 అవ్వదు. కానీ ఇక్కడ ఏదో లాజిక్ వర్కౌట్ అవుతుంది చూడండి సార్. ఇది రీజన్ కాదు. 3కు 3 స్క్వేర్ పెట్టేశాడు, 4కు 4 స్క్వేర్ పెట్టేశారు అనుకుంటే 916 రైట్ అయిపోయిందండి. 916 రైట్ అయిపోయింది సార్. లాజిక్ అండి, ఇది రీజన్ కాదు. మరి ఇక్కడ కూడా అలా ఉంటే ఈ లాజిక్ రైట్ అవుద్ది. 2కి 2 స్క్వేర్ అంటే 4 సరిపోయిందండి. 3కి 3 స్క్వేర్ అంటే 9, 4, 9, 49. మీరు టోటల్ నెంబర్ చూస్తే లాజిక్ వర్కౌట్ అవుతుంది. అదే నేను చెప్తా ఉన్నాను సార్. మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ట్రై చేయండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై ఈ రీజన్స్ లో మీకు ఏవైనా కాన్సెప్ట్స్ వచ్చినాయి అనుకోండి, హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ నాకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇక్కడ యూజ్ కాలే. ఇప్పుడు నేను స్క్వేర్కి వెళ్ళాను, ఆ స్క్వేర్లు చేసి కలిపే ముందు ఆలోచించాను. 3 స్క్వేర్ అంటే 9 అని తెలిసింది, 4 స్క్వేర్ అంటే 16 అని తెలిసింది, కలిపిస్తే 25 యూజ్ ఏమీ లేదు. కానీ 9, 16 అనుకుంటే 9, 16 డైరెక్ట్గా అలా రాస్తాడు లాజిక్. ఇక్కడ కూడా 4, 9, 49 అక్కడ రాస్తాడు. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25, 125 ఇస్ ద రైట్ ఆన్సర్. 125 అనే ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3ని మీరు ఇక్కడ ఆన్సర్ గా తీసుకోండి సార్. ఇది లాజిక్ అండి. సార్ లాజిక్ అని వాడు రాసివ్వడు, రీజన్ అని వాడు రాసివ్వడు, దాన్ని మనం కనిపెట్టగలగాల. నేను చెప్పేది అదే సార్. పదే నేను లైవ్ స్టార్టింగ్ నుంచి వాగుతూ ఉన్నటువంటి కాన్సెప్ట్ అదే సార్. అది గనక మనం తెలుసుకోగలిగినట్లయితే వాడిచ్చినటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే విత్ ఇన్ సెకండ్స్లో చేసుకునే అవకాశం ఉంటుందండి. సో దీన్ని మీరు ఎవరైతే జాగ్రత్తగా అబ్జర్వేషన్, లాజిక్లు ఎక్కడి నుంచో పుట్టుకురావు సార్. మనం చూసే చూపు మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా 9, 16 స్క్వేర్లు అనుకోండి, అక్కడ చూసే చూపు అలా అనుకుంటే పర్లేదు. అది 916 అనే ఒక నెంబర్ రూపంలో చూస్తే బుర్ర పాడైపోయినట్టు అర్థమవుతుందండి. మీకు ఎలా ఉంటుంది? ఇది ఎట్లా 3, 4 అని ఒక చిన్న నెంబర్లతో 916 వస్తే 2, 3కు మాత్రం 49 వచ్చింది ఏంటని అలా నెంబర్లలో ఆలోచించి బాధపడిపోయి కాన్సెప్ట్ ఎక్కడే ఆపేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని మీరు గమనించండి సార్. అందుకే ముందు రీజన్స్లో చూడండి సార్. అవి రాలేని పక్షంలో లాజిక్స్ ఎప్పుడు కూడా అక్కడే ఉంటాయి. వాటిని మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటే ప్రాబ్లం అనేది ఈజీ అవుతుందండి. ఓకేనండి, వాట్ ఇట్ సార్. సో మరికొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దామండి. సో అబ్జర్వేషన్ చేస్తే ఈ కాన్సెప్ట్ అనేది ఇంకా డెవలప్ అవుతుందండి. సార్ ఇక్కడ చూడండి సార్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అండి, లంబకోణ త్రిభుజాలండి. సార్ లంబకోణ త్రిభుజంలో చాపం భుజాల పొడవల్లాగా ఇచ్చారు. 3, 4, 5 ఇవి చూడగానే పైథాగరస్ సిద్ధాంతం గుర్తుకు రావాలండి. పైథాగరస్ సిద్ధాంతంలో కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఆ రూపంలో ఈ భుజాలు ఉన్నాయి చూడండి, 3, 4, 5. ఇది భుజము, ఇది భుజము, ఇది భుజము, ఇది కర్ణం. డయాగ్నోస్ చేశాను. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం నుండి కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇవి చేస్తే 25 వస్తే ఆ సిద్ధాంత రూపంలో ఉన్నట్టే. మరి వాటి మధ్య రిలేషన్ ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవగానే మన ఆలోచన అదే రావాలి. మరి ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. 25 సార్, ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 25 ఈక్వల్స్ టు 25 సరిపోయిందండి. మరి ఇక్కడ కూడా టైం వేస్ట్ మీరు చేసుకుంటే సరిపోద్ది. 13 స్క్వేర్ అంటే 13 స్క్వేర్ అంటే 169 సార్. మరి ఇప్పుడు ఈ రెండు కలిపిస్తే 169 రావాలి. 12 స్క్వేర్ అంటే 144, 5 స్క్వేర్ అంటే 25, 144 ప్లస్ 25 అంటే 169 సరిపోయిందండి. ఇక్కడ కూడా మీకు డౌట్ అయితే చూసుకోండి సార్. కర్ణము 13 స్క్వేర్ అనేది ఈ రెండు స్క్వేర్లు చేసి కలిపితే సరిపోవాలి. 12, 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ సార్. ఇప్పుడు ఇక్కడ గమనించండి సార్, 13 స్క్వేర్ అంటే 169 సార్, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144 సార్. 169 ఈక్వల్స్ టు 169 సరిపోయిందండి. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ మనకు రావాలండి. కర్ణము స్క్వేర్ అంటే 17 స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఈ భుజం ఎంతో నాకు తెలియదు, ఎక్స్ స్క్వేర్ అనుకుందాం. ఈ భుజం 15 స్క్వేర్ అని. ఈ ప్లస్ 15 ఈక్వల్ యువతలకు వస్తే మైనస్ 15 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 17 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్ సార్. ఇప్పుడు నాకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ కావాలి. ఈక్వల్ యువతల స్క్వేర్ ఈక్వల్ అవతలకి వెళ్తే రూట్ అయిపోతుందండి.
289 minus 225 అంటే ఈక్వల్స్ టు రూట్ 64. 64 అంటే 8 స్క్వేర్, స్క్వేర్ కి రూట్ కి పోతే 8, x ఈక్వల్స్ టు 8. ఇది అర్థం కావాలని, ఇందులో ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం అవ్వాలని నేను టోటల్ చేసి చెప్పాను. సార్ మీరు చూసుకోండి, ముచేరా గారు 12 పెట్టారు, 12 కాదండి ఆన్సర్ ఈస్ ద 8 అనే ఆప్షన్ అండి, ఆప్షన్ 2 లో ఉందండి. 12 అనేది ఇక్కడ ఆప్షన్స్ లో కూడా ఎక్కడా లేదు, చూడండి సార్. 8 ఈస్ ద రైట్ ఆన్సర్. సార్ ఎలా? లంబకోణ త్రిభుజం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎప్పుడైనా సరే మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఇక్కడ ఇచ్చారనుకోండి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అండి, కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనే కాన్సెప్ట్ అండి. మరి ఇప్పుడు నాకు కర్ణము హైపోటెన్యూస్ ఏంటంటే 17 సార్. 17 స్క్వేర్ ఈక్వల్స్ టు 15 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ అండి, నాకు అది ఎంతో తెలియదు, ఎక్స్ స్క్వేర్. ఆ ప్లస్ 15 ఈక్వల్ యువతలకు వస్తే మైనస్ 15 అవుతుందండి. 17 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్ సార్. సార్ 17 స్క్వేర్ మీన్స్ 289 సార్. 15 స్క్వేర్ మీన్స్ 225 సార్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 64 సార్. ఎక్స్ ఈక్వల్స్ టు కావాలంటే ఆ స్క్వేర్ రూట్ అయిపోతుంది సార్. 64 అంటే 8 స్క్వేర్, స్క్వేర్ కి రూట్ కి పోతుంది. 8 ఈస్ ద రైట్ ఆన్సర్. సో 8 అనే ఆప్షన్ రైట్ అండి. సో ఓకే శ్రీకాంత్ గారు నమస్తే. సో ఇక్కడ కాన్సెప్ట్ అనేది మీకు ఈ రకంగా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయినా విత్ ఇన్ సెకండ్స్ లో మనం చేసుకోవచ్చు అండి. సార్ నేను పదే ఎక్కువగా మీకు చెప్తున్నటువంటి విషయం మరలా నేను చెప్తా ఉన్నాను సార్. ఒక ప్లాన్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం ఈ టాపిక్ ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అంటే ఇబ్బంది పెట్టదు సార్. సార్ ఆ రూల్ అనేది కూడా మీకు ఆల్రెడీ ఇది వరకు మొత్తం స్టార్టింగ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాను. అదే ఏంటంటే రీజన్, లాజిక్. రీజన్ ఏంటి? ముందు ఆ రీజన్స్ చూడాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, స్క్వేర్, క్యూబ్ అవి రీజన్స్ అండి. ఈ రీజన్స్ ఏవి మనకి లేకపోతే లాస్ట్ లాజిక్. ఆ లాజికల్ కాన్సెప్ట్ లో కూడా చూసాం చాలా అండి, లాట్ ఆఫ్. ఆ లాజిక్స్ ఏ మనకు కావాలంటే దానిపైన కూడా ఒక లైవ్ చేద్దామండి. ఓకే చూద్దామండి. ఇంకా ఈ ఎగ్జామినేషన్ లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వాటిని ఏ రకంగా చేయాలి ఇక్కడ కూడా చూడండి సార్. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ కాదు సార్, ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ మనం చూద్దాం. ఇక్కడ కూడా ఒక సింబల్ లాగా ఇచ్చి ఓ 4 నెంబర్స్ ఇచ్చాడండి. ఇక్కడ మీరు గమనించండి సార్, పై 3 నెంబర్లు పెద్ద నెంబర్లు, ఇక్కడికి వచ్చేసరికి చిన్న నెంబర్ అయిపోయింది. ఇక్కడ పై 3 నెంబర్లు పెద్ద నెంబరు, ఇక్కడ చిన్న నెంబర్ అయిపోయింది. ఇక్కడ పై 3 నెంబర్లు పెద్ద నెంబరు, ఈ చిన్న నెంబర్. అంటే దీని అర్థం ఏంటంటే ఈ 3 నెంబర్ల సహాయంతో ఈ చిన్న నెంబర్ రావాలి, ఈ 3 నెంబర్ల సహాయంతో ఈ చిన్న నెంబర్ రావాలి, ఈ 3 నెంబర్ల సహాయంతో ఈ చిన్న నెంబర్ రావాలి. మరి వాటి మధ్య రిలేషన్. ఫస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇంత పెద్ద నెంబర్లతో ఇంత చిన్న నెంబర్ వచ్చిందంటే పక్కాగా అక్కడ మైనస్ నడుస్తూ ఉంది. అయితే ఈ 3 ఒకేసారి చేయకుండా ఏవో రెండు కలిపి దాని నుంచి ఈ నెంబర్ తీసేయడం కానీ, లేదా ఏవో 2 తీసి దాని నుంచి ఈ నెంబర్ తీసేయడం కానీ జరగాలి. ఇప్పుడు చూద్దామండి ఈ 3 నెంబర్ల మధ్య రిలేషన్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. ఈ 3 నెంబర్ల మధ్య రిలేషన్ సార్ ముందు ఈ 2 కలిపి చూస్తానండి. నేను ఈ 2 కలిపి చూస్తాను సార్. 93 ప్లస్ 27 సార్ 120. 120 మైనస్ 63 అంటే 3 రాదు. సో కలిపితే రావట్లేదు. ఇప్పుడు ముందు తీసి చూస్తారండి, టోటల్ మైనస్ చేసి చూద్దామండి. టోటల్ ఇక్కడ మైనస్ చేసి చూద్దామండి. సో ఎలా? 93 మైనస్ 27 చేద్దామండి సార్. 93 మైనస్ 27, 13 మైనస్ 7 అంటే 6 సార్. 8 మైనస్ 2 అంటే 6 సార్. అంటే ఇక్కడ చూడండి సార్, 13 మైనస్ 7 అంటే 6 అండి. ఇక్కడ మరలా 8 ఉంటుందండి. 8 మైనస్ 2 అంటే 6 అంటే 66. 66 మైనస్ 63 అంటే 3 వచ్చింది. అంటే ఈ 2 ముందు మైనస్ చేశాడు. చూద్దామండి, ఇక్కడ క్లియారిటీగా మీకు చెప్తాను చూడండి సార్. 93 మైనస్ 27 చేసి ఆ వచ్చిన దాంట్లో మళ్ళా ఇక్కడ 63 తీసాడు. ఈ 2 తీసి వచ్చిన ఫలితంతో ఈ 63 చూద్దాం. 93 మైనస్ 23 అండ్ 27 అంటే 66. 66 మైనస్ 63 అంటే 3. సరే ఇక్కడ వచ్చిందంటే కాదు, ఇక్కడ కూడా రూల్ సరిపోతేనే పక్కదానికి మనం అప్లై చేస్తాం. మరి ఇక్కడ చూద్దామండి, 79 మైనస్ 38 చూద్దామండి. ఇక్కడ 79 మైనస్ 38 ఆ వచ్చిన దాంట్లో 37 తీద్దాం. మరి ఇప్పుడు చూడండి సార్, 79 మైనస్ 38 అంటే 41. 41 మైనస్ 37 అంటే 4. సరిపోతుందండి, ఎక్కడా మనకు మిస్టేక్ రాలేదు సార్.
ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్లోనే మనకు ఆన్సర్ వచ్చిందండి. నేను అదే చెప్తా ఉన్నాను సార్, ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ వాడు యూజ్ చేస్తూ ఉన్నాడు అది మీ మైండ్లోకి రావాలి. పెద్ద పెద్ద నెంబర్లు సార్, నాకు చిన్న నెంబర్ రావాలి సార్, మరి సబ్స్ట్రాక్షన్ ఉండాలి. 2 మైనస్ చేశాడు, ఆ వచ్చిన ఫలితంలో మరలా దీన్ని మైనస్ చేశాడు అంటే టోటల్ మైనస్ అని నడిచిందండి. మరి ఇక్కడ కూడా అదే రూల్ మనం అప్లై చేద్దామండి. సార్ 67 మైనస్ 16 ఆ వచ్చే దాంట్లో మరలా మైనస్ 42 చేద్దామండి. ఈ రకంగా మీరు ఒకసారి ఆలోచన చేయాలా. సరే ఏంటి ఆలోచన చేయాలా? 67 మైనస్ 16 వచ్చింది కదండి, అంటే ఇక్కడ 51. చూడండి సార్, 67 మైనస్ 16 అంటే 51 సార్, మైనస్ 42 సార్. 51 మైనస్ 42 అంటే 9 అవుతుందండి. సో 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. 9 అనే ఆప్షన్ 4లో ఉందండి. ఆప్షన్ 4ని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోండి సార్. సార్ వెంకటరెడ్డి గారు చూడండి, 16 కాదు సార్, 9 ఈజ్ ద ఆన్సర్. 9 ఆన్సర్ అండి సార్. ఓకే, మీరు ఆన్సర్ పెట్టలేదు, 67 మైనస్ 16 మైనస్ 42 అని పెట్టారు. సో మీరు గమనించండి, 16 కాదండి, ఇక్కడ మరలా ఆన్సర్ వచ్చేసి 9 సార్. సో 9ని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోండి. సార్ నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, నేను చెప్పినటువంటి ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఎక్కడైనా తారసపడవచ్చు, పడకపోవచ్చు, నేను చెప్పేది అదే సార్. కానీ మీ కంటెంట్ అనేది ఎప్పుడు మిస్ అవ్వదండి సార్. ఈ ప్రొసీజర్ కాన్సెప్ట్ అనేది, ఈ ఆర్డర్ అనేది మీకు గుర్తుంటే ఆటోమేటిక్గా ట్రిక్స్ మీ చేతుల్లో ఉన్నట్టు సార్. ట్రిక్స్ అనేవి ఏం లేదు సార్, నేను అదే చెప్తా ఉన్నాను. రీజన్లో నేను ముందు మ్యాథమెటికల్ ఆపరేషన్సే అప్లై చేస్తున్నాను ఆ నెంబర్స్ పైన. అంటే ఏ మ్యాథమెటికల్ ఆపరేటర్ని మీరు అప్లై చేయాలి అనేది మీ పైన ఆధారపడి ఉంటుందండి. సో దాన్ని మీరు కొద్ది జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్నైనా సరే విత్ ఇన్ సెకండ్స్లో మీరు చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ అండి. ఓకే, లైవ్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సార్ నెక్స్ట్ ఇంకోటి, ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అండి? ఓకే, క్లియర్ సార్, క్లియర్ అండి. సో ఇంకా ఈ కాన్సెప్ట్లో ఇంకా ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, సో వాటిని ఏ రకంగా డెవలప్ చేయాలి అనేటువంటి విషయాలని మరలా మనం కొద్దిగా కూలంకుషంగా డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను సార్, డైరెక్ట్గా 2 రకాలు. అయితే సిరీస్ అండి, సిరీస్ అంటే ఒక క్రమబద్ధంగా నెంబర్లు ఉంటాయండి. ఇన్ కేస్ మీకు సిరీస్ కనుక లేదనుకోండి, ఎదురెదురుగా ఉన్న నెంబర్ల మధ్య రిలేషన్ ఏదో ఉంటుంది, ఆ రిలేషన్ని మీరు కనిపెట్టగలగాలి. సార్ మీరు అబ్జర్వేషన్ చేయండి, ఇక్కడ ఏదైనా సరే మనకు రిలేషన్ ఉందా అనేది మీరు ఆలోచన చేయాలా. సార్ ఇక్కడ మీరు ఆలోచించుకున్నట్లయితే కాన్సెప్ట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సిరీస్ మనం చూసాం అనుకోండి, 1 8 + 7, ఇక్కడ మళ్ళీ తగ్గిపోయింది, ఇక్కడ మళ్ళీ పెరిగింది, ఒక ఆర్డర్ లేదండి. ఎప్పుడైతే ఆర్డర్ లేదో మనకు తెలిసిపోతుంది. మీకు ప్రాబ్లం చూడంగానే సిరీస్ ఇది రాదు అని మనకు తెలిసిపోయినప్పుడు అనదర్ మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎదురెదురుగా ఉన్న నెంబర్లు అండి. ఆ ఎదురెదురుగా ఉన్న నెంబర్ల మధ్య ఏదైనా రిలేషన్ ఉందా మనం గమనించగలగాలి. చూద్దామండి. సార్ ఇక్కడ ఎదురెదురు నెంబర్లో రాస్తున్నానండి. సార్ ఇక్కడ మీరు గమనించండి, 2 తిన్నగా 4 ఉందండి, 2 తిన్నగా 4 ఉందండి, 5 తిన్నగా 25 ఉంది సార్, 5 తిన్నగా 25, 8 తిన్నగా 64 ఉంది సార్, 8 తిన్నగా 64 ఉంది, 1 తిన్నగా క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ కావాలి సార్. అన్ని స్క్వేర్ నెంబర్లో ఈజీగా అర్థమైపోతుంది, రాయంగానే మనకు అర్థమైపోతుంది. 2ని 2 స్క్వేర్ చేసిండు, 5ని 5 స్క్వేర్ చేసిండు, 8ని 8 స్క్వేర్ చేసిండండి, 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మీన్స్ 1 అనే ఆప్షన్ ఎక్కడ ఉంటే అదే మనకు ఆన్సర్ అవుతుందండి. 1 అనే ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3ని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోండి. ఏ లేదు సార్, ఈ ఆలోచన అనేది స్ట్రైక్ అవ్వాలా సార్. మీకు ఇబ్బంది పెట్టకూడదంటే ఎదురెదురు నెంబర్ల మధ్య ఉన్నటువంటి రిలేషన్, ఏవో మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఉన్నటువంటి రిలేషన్ కానీ, లేదా స్క్వేర్ అనే రిలేషన్ కానీ, క్యూబ్ అనే రిలేషన్ కానీ వాడు ఇచ్చేస్తున్నాడు సార్. ఒకవేళ వాడు ఎదురెదురు నెంబర్ల మధ్య రిలేషన్ ఇవ్వలేదనుకోండి సార్, అప్పుడు మీరు చచ్చినట్టు చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే సిరీస్ సార్. ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేసి చివరి వరకు వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ నెంబర్ తీసుకోవచ్చు, లేదు అంటే మనం ఎదురెదురు నెంబర్లు అనే కాన్సెప్ట్ మీద తీసుకోవచ్చు. ఇది ఇక్కడ కాన్సెప్ట్ అండి, ఎదురెదురు నెంబర్లు అనే కాన్సెప్ట్ మీద వచ్చిందండి. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఓకేనండి, సో గాట్ ఇట్ అండి. సో ఈ రకంగా వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని రీజనబుల్గా ఆలోచించడం అనేది నేర్చుకోగలగాలండి. ఓకేనండి. సో చూద్దామండి. అయితే ఇంకా ఎగ్జామినేషన్లో ఈ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇంకా ఏ రకంగా ఇస్తున్నాడు, వాటిల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి ఒకసారి ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం.
చూడండి సార్, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఈ మధ్య చాలా లాజికల్గా ఇస్తున్నాడండి. చూడండి సార్, ఇక్కడ గమనించండి, పైన 3 గీతలు గీసి ఓ 3 నెంబర్స్ ఇచ్చాడండి, క్రిందో 3 గీతలు గీసి 3 నెంబర్స్ ఇచ్చాడు. ముందు ఇండివిజువల్గా విడివిడిగా ఆ నెంబర్ల మధ్య ఏదైనా రిలేషన్ ఉందా గమనిద్దాం. 5 - 4 1 సరిపోయిందండి, సబ్స్ట్రాక్షన్ ఇక్కడ సరిపోయింది. మరి 1 - 6 కాదు, పెద్ద దాంట్లో చిన్న తీసేద్దాం. 6 - 1 5 అక్కడ సరిపోయింది, అంటే పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసేస్తున్నాడు. 5 - 4 1, 6 - 1 5, 9 - 3 6 రావాలా, కానీ 5 ఇచ్చాడు. ఇండివిజువల్గా కుదరట్లేదు, ఈ రెండింటికి కుదిరింది, దీనికి కుదరలేదు. ఇక్కడికి వచ్చి చూస్తారు, 9 - 3 6 సరిపోయింది, 8 - 4 4 సరిపోయింది, 7 - 5 2 సరిపోయింది. ఇవన్నీ సరిపోయి ఇది సరిపోయిందని ఇది మార్చికండి. ఎప్పుడైతే విడివిడిగానే మనం చూడాలి సార్, విడివిడిగా ఈ నెంబర్ల మధ్య రిలేషన్ ఎప్పుడైతే లేదో టోటల్ నెంబర్ చూడాలి. అర్థమవుతుందండి సార్? విడివిడిగా చూసాం సార్, 5 - 4 1 సరిపోయింది సార్, 6 - 1 5 సరిపోయింది సార్, 9 - 3 6 రావాలి, కానీ 5 ఉంది. ఇండివిజువల్ నెంబర్స్ లేదు. ఎప్పుడైతే నాకు ఇండివిజువల్గా లేదో టోటల్ నెంబర్ తీసుకుందాం. మరి టోటల్ నెంబర్ 915 915 అని తీసుకుంటే కింద టోటల్ నెంబర్ 364. ఇది మైనస్ చేసి చూద్దామండి. 1లో 6 పోదండి, క్యారీ చేయండి సార్, క్యారీ ఫార్వర్డ్ చేయండి. 11 - 5 6 అంటే 5, ఇక్కడ 8 ఉంటుందండి, 8 - 3 అంటే 5 సరిపోయిందండి. 551 అంటే ఇక్కడ ఇండివిజువల్గా మైనస్ చేయడం కాదు సార్, టోటల్గా మైనస్ చేశాడండి. మరి ఇక్కడ కూడా చూద్దాం, పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ తీద్దాం. మరి పెద్ద నెంబర్ 789 అండి, చిన్న నెంబర్ వచ్చేసి 543 అండి. ఇక్కడ చూడండి సార్, 9 - 3 6, 8 - 4 4, 7 - 5 2 246 సరిపోయింది సార్. ఇక్కడ కూడా పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ తీసేయాలండి. మరి 8 6 3 - 2 4 1 సార్, 3 - 1 అంటే 2, 6 - 4 అంటే 2, 8 - 2 అంటే 6. సో 622 is the right answer. 622 అనే ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1ని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి. సార్, నేను ఈ టైపు విడివిడిగా గీతలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన విడివిడిగానే ఉండాలి. సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదా లేదా? నేను ఒక్కటే మీకు నేర్పిస్తా ఉన్నాను సార్, విడివిడిగా గీతలు ఉన్నాయి కాబట్టి ముందు ఇండివిజువల్గా చూడండి. ఇండివిజువల్గా ఇక్కడ ఒక్క దగ్గర అప్పలేదు సార్. సో కాబట్టి అది ఇండివిజువల్ కాదు. ఎప్పుడైతే ఇండివిజువల్ కాదని మనకు తెలిసిందో పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ని మనం మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా వాటి మధ్య రిలేషన్ ఏంటి అనేది ఆ నెంబర్ పైన ఫోకస్ పెడితేనే మీకు ఐడియా వస్తుంది సార్. నేను చెప్పేది అది సార్, మీకు సబ్జెక్ట్ డెవలప్ అవ్వాలంటే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్లో మీకు మెటీరియల్తో సంబంధం లేకుండా నచ్చిన ఏ మెటీరియల్ అయినా పట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఏదైనా పట్టుకొని చేస్తునేటప్పుడు ప్రతి లెక్క మనం ఆలోచించగలుగుతున్నాము అని అంటే మన సబ్జెక్ట్ డెవలప్ అయినట్టు సార్. అంతే తప్ప నేను ఏదో ఒక 10 లెక్కలో 15 లెక్కలో మనం చేసేస్తే ఈ సబ్జెక్ట్లో దోపు కాదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా కీలకము, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా ఇందులో మనకు ఉంటున్నాయండి. ఓకేనండి. సో ఇంకా ఎగ్జామినేషన్లో ఇంకా ఏ రకమైనటువంటి సీక్వెన్సెస్ ఏంటి ఇస్తున్నాడు చూద్దామండి. ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేద్దాం. చూడండి సార్, వై లాంటి ఓ సింబల్ ఇచ్చిండు, ఈ 3 కార్నర్స్లో 3 నెంబర్స్ ఇచ్చాడండి. మీరు గమనించండి సార్, ఇక్కడ ఒక 3 కార్నర్స్ ఇచ్చాడండి. ఈ 3 కార్నర్స్లో 3 నెంబర్లు ఇచ్చాడు. 12 8 80 చిన్న నెంబర్లు సార్, పెద్ద నెంబర్ వచ్చింది. చూద్దామంటే ఈ 2 నెంబర్ల సహాయంతో ఇది రావచ్చు. చూద్దామండి. 16 7 207 అంటే ఇక్కడ కూడా చిన్న నెంబర్లు అండి, పెద్ద నెంబర్ వచ్చింది, వీటి సహాయంతో ఇది రావచ్చు. 25 21 క్వశ్చన్ మార్క్, ఈ 2 నెంబర్ల సహాయంతో ఇది రావాలి. మరి వీటి మధ్య రిలేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూడాలా? మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఈ స్పీడ్ రావాలి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మరి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ముందు ఇంటూ చేసి చూద్దామండి. 12 8s are 96. 96 ఉండాల్సింది 80 ఉంది, ఇప్పుడు -16 అన్నాడు అనుకోండి. 16 7s are 102, కానీ 207 ఉందండి. సో కాదు సార్, అంటే ఇక్కడ ఇంటూ రీజన్ అనేది వర్కౌట్ అవ్వట్లేదండి. మరి ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఇంకా ఏముంది? ఇంటూ అవ్వలేదంటే మైనస్ అసలు అవ్వదు, ఎందుకు పెద్ద నెంబర్ రాదు. డివైడెడ్ బై అసలు అవ్వదు,
అర్థమవుతుందండి. ఎప్పుడైతే నాకు అవి కాలేదో, నాకు మ్యాథమెటికల్ ఆపరేషన్ అయిన తర్వాత మన నెక్స్ట్ కాన్సెప్ట్ దేనికి రావాలి అని అంటే సో స్క్వేర్ అనే కాన్సెప్ట్. మరి 12 స్క్వేర్ 144, 8 స్క్వేర్ 64, 144 మైనస్ 64 80 సరిపోయిందండి. మరి మిగతా దానికి కూడా సరిపోతున్నది వర్కౌట్ చేయాలి. 16 స్క్వేర్ 256, 7 స్క్వేర్ 49, 256 మైనస్ 49 207 ఎగ్జాక్ట్లీగా సరిపోయిందండి. అంటే మీరు స్క్వేర్ చేసి మైనస్ చేయాలా, అదే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. సబ్జెక్ట్ అర్థమవుతుందండి. అంటే ఇక్కడ స్క్వేర్ అనే రూల్లో మనకు వచ్చిందండి 12 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ సార్, 144 మైనస్ 64 సార్ తీస్తే 80 సరిపోయింది. ఫస్ట్ కాన్సెప్ట్ అదండి. ఇక్కడ కూడా సేమ్ సార్, 16 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ సార్, 16 స్క్వేర్ మీన్స్ 256 మైనస్ 49 సార్ ఇవి తీస్తే 207 సరిపోయిందండి. సేమ్ కాన్సెప్ట్ సార్. 25 స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్ సార్, 25 స్క్వేర్ మీన్స్ 625 మైనస్ 21 స్క్వేర్ మీన్స్ 441 సార్. మైనస్ చేయండి. 5 మైనస్ 1 అంటే 4 సార్, 2లో 4 పోదు, క్యారీ ఫార్వర్డ్ తెచ్చుకోవాలి. 12 minus 4 into 8 sir, 5 minus 4 into 1 sir. So 184 is the right answer. 184 అనే ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 మీరు ఇక్కడ ఆన్సర్ గా రాసుకోండి సార్. 184 సార్. 25 ఆన్సర్ పెట్టారండి చంద్రశేఖర్ గారు. ఇక్కడ 25 ఆప్షన్ లో కూడా ఏడా లేదు, మీరు గమనించాలా సార్. నాకు ఆన్సర్ వచ్చేసి 184 ఆప్షన్ 2 సార్. మీరు గమనించండి. నేను ఒక్కటి చెప్తున్నాను సార్, స్పీడ్ రావాలి నాకు, స్పీడు ట్రిక్స్ అని చాలా మంది అంటారు. దయచేసి బై హార్టింగ్ ట్రిక్స్ ఎప్పుడూ నేర్చుకోకండి సార్. కాన్సెప్ట్ ద్వారా వచ్చినటువంటి ట్రిక్స్ అనేది నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ఈ కాన్సెప్ట్ ద్వారా వచ్చినటువంటి ట్రిక్స్ అంటే ఏంటి, ఒక కంటిన్యూగా ప్రాబ్లంని ఏ రకంగా చేయాలి అనేటువంటి ఆలోచనలు నీ మైండ్లో ఉండాలి. ఆ ఆలోచనలతోనే మీరు ప్రాబ్లంని చేయగలగాలి. ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మీకు డెవలప్ అవుతుంది సార్. చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్స్ అవే సార్. ఆ రకంగా ఎవ్వరూ చూడట్లే. దయచేసి మీ యొక్క ఆలోచనలు ఈ రకంగా మార్చుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లంనైనా మీరు విత్ ఇన్ సెకండ్స్లో చేసుకోవచ్చు. సో గాట్ ఇట్ అండి. ఈ ప్రాబ్లం అర్థమైందండి. ఈ రకమైనటువంటి సీక్వెన్సెస్ అనేవి మీరు గుర్తుపెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయినా స్పీడ్ అవుతుందండి. చూద్దాం సార్ ఇంకా ఈ సబ్జెక్ట్లో ఇంకా ఏ రకమైనటువంటి సీక్వెన్సెస్ మీకు ఇక్కడ ఇస్తున్నాడు సార్. ఇక్కడ చూడండి సార్, ఓ ట్రయాంగిల్ ఇచ్చాడండి. ట్రయాంగిల్ చుట్టూ 3 పెద్ద నెంబర్లు ఇచ్చాడు. కానీ ఆ పెద్ద నెంబర్ల మధ్య ఒక చిన్న నెంబర్ వచ్చింది. అంటే దీని అర్థం ఈ పెద్ద నెంబర్ల సహాయంతో ఈ చిన్న నెంబర్ వచ్చినట్టు. ఇక్కడ కూడా 3 పెద్ద నెంబర్లు ఇచ్చాడు సార్. ఈ పెద్ద నెంబర్ల సహాయంతో ఈ చిన్న నెంబర్ రావాలి సార్. ఈ నెంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏదో చూడండి సార్. గమనించినట్లయితే మీకు అందుకే ఒక 30 స్క్వేర్స్ అనేవి మీరు బై హార్ట్ చేసినట్లయితే వెంటనే స్క్వేర్ నెంబర్స్ మీ మైండ్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ ఎందుకో చుట్టూతో ఇచ్చిన నెంబర్లన్నీ స్క్వేర్ నెంబర్సేనండి. 729 అనేది 27 స్క్వేర్ సార్. 784 అంటే 28 స్క్వేర్ సార్. 841 అంటే 29 స్క్వేర్ సార్. మరి ఇవన్నీ స్క్వేర్లు అంటే ఇక్కడ ఎందుకో రీజన్ చూడండి సార్. 27 ప్లస్ 28 అంటే ఎంత అవుతుందండి 55. 55 ప్లస్ 29 అంటే 84. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. అది స్ట్రైక్ అవ్వాలా, అది మీకున్నటువంటి నాలెడ్జ్ అండి. అందుకే మినిమం క్యూబ్ నెంబర్లు వచ్చేసరికి ఒక 15 క్యూబ్స్ అనేవి మీ మైండ్లో ఉండాలి. బై హార్టింగ్ చేయాలి. అవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా ప్రాబ్లమ్స్లో మనకి హెల్ప్ అవుతాయి. స్క్వేర్ నెంబర్స్ అని కూడా ఒక 30 నెంబర్స్ అనేవి మనం బై హార్ట్ చేయగలిగితే అవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకి హెల్ప్ అవుతాయి. సేమ్ కాన్సెప్ట్, సేమ్ రీజన్ ఇక్కడ కూడా మనం అప్లై చేయగలగాలి సార్. 169 అంటే 13 స్క్వేర్, 196 అంటే 14 స్క్వేర్, 225 అంటే 15 స్క్వేర్. ఈ స్క్వేర్ నెంబర్స్ అన్ని కలిపి చూద్దామండి. అంటే ఇక్కడ 13 ప్లస్ 14 ప్లస్ 15, 13 ప్లస్ 14 27, 27 plus 15 42. So 42 is the right answer. 42 అనే ఆప్షన్ 2 లో ఉందండి. ఆప్షన్ 2 ని మీరు ఇక్కడ ఆన్సర్ గా రాసుకోండి సార్. ఏ లేదండి చుట్టూతా ఇచ్చినటువంటి నెంబర్లు స్క్వేర్ నెంబర్స్ 32 పెట్టారండి సార్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇవి కలపండి సార్. 13 ప్లస్ 14 27 సార్. 27 ప్లస్ 15 42 సార్.
గమనించండి సార్ వెంకటరెడ్డి గారు, 42 ఇస్ ద రైట్ ఆన్సర్, 32 కాదు. మీరు కలపడంలో తేడా ఉంది సార్. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? ఇది మీ మైండ్కి స్ట్రైక్ అవ్వాలా. మీరు ఎవరైతే జాగ్రత్తగా ఈ విషయాలన్నింటినీ అబ్జర్వేషన్ చేసుకోగలుగుతారో మీరు విత్ ఇన్ సెకండ్స్లో ఎటువంటి ప్రాబ్లంనైనా చేయొచ్చు. ఈ ఆలోచనలన్నీ మీ మైండ్లో ఉండాలి సార్. ఈ రకంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయాలా. ఈ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్లో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు అడగడం జరుగుతున్నదండి. సో దీన్ని మీరు అబ్జర్వేషన్ చేయండి. లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సో మీకు అదే చెప్తున్నాను సార్, ఈ రకమైనటువంటి కోర్సెస్ ఏవి కావాలన్నా ఆ కోర్సెస్ అన్ని మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని యూజ్ చేసుకొని సో సక్సెస్ అవుతారని ఆశిస్తూ ఓకే, థ్యాంక్ యూ సార్.